ఐఎమ్ ద లీడర్. ఐఎమ్ నాట్ ద హెడ్, బట్ ఐఎమ్ ద లీడర్. లీడర్ షుడ్ టేక్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్ నోరు మూసుకొని కూర్చుంటే వర్క్ జరగదు. నాయకుడు దేవుని ప్రతినిధి, దేవుడు ఏర్పడి దేవుడు వచ్చి చెప్పడం మనకి అన్నీ. దేవుడు చెప్పడానికి ఒక నాయకుడిని పెట్టుకుంటాడు. దాన్నే పాస్టర్ అంటున్నారు. ఇప్పుడు పాస్టర్ అంటే ప్రసంగం చేయటమే నా పని అనుకుంటున్నాడు పాస్టర్. నో. పురుషుడు అంటే ఏమనుకుంటున్నారు? ఉద్యోగం చేయటం అనుకుంటారు, అంతే. నాకు తెలీదు ఏం చేసుకుంటావు, ఇదిగో జీతం ఖర్చు పెట్టుకపో, ఫీజులు కట్టుకుంటావో, ట్యూషన్లు కట్టుకుంటావో, గిన్నెలు కొనుక్కుంటావో, పప్పులు కొనుక్కుంటావో, అంతే నేను సంపాదించగలను, నీ ఏడుపు నువ్వు వేడు అని ఇంట్లో పడేసిపోతున్నారు చూడండి పురుషులు. అది కాదు పురుషుడు, అది కాదు పురుషుడు దేవుడు సృష్టించింది. స్త్రీ తోటి అయిన సహాయంగా ఇచ్చాడు. సహాయకులు కావాలి, నాయకులకి సహాయకులు కావాలి. నాయకుడు సరిగా ఉన్నా సహాయకులు లేకపోతే ఏం చేయలేడు నాయకుడు. 100 మందిని సహాయకులు అక్కర్లేదు, ఒక్క సహాయకుడు. మోషేకి ఒక్క సహాయకుడు ఉన్నాడు అంతే, యెహోషువ. కాలేబు ఉన్నాడు, ఏ సైలెంట్ మ్యాన్. బట్ యెహోషువ ఆల్ ఇన్ ఆల్, అన్నిట్లో మోషే చెప్పింది ఇంప్లిమెంట్ చేశాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి చేయించగలిగాడు. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద బైబిల్. దేవుడు ఏర్పాటు చేసింది అది. ఒక నాయకుడు, ఒక సహాయకుడు, హెడ్ అండ్ ఒక బాడీ. తల చెప్పింది శరీరం చెయ్యాలి, చెప్పడానికి శిరస్సు పని, చేసేది శరీరం పని. చేయించవలసిన బాధ్యత శిరస్సుకి ఇచ్చాడు దేవుడు. అందుకే పురుషుడిగాను స్త్రీనిగాను ఇద్దరు కంప్లీట్ అయితేనే దేవుడు కంప్లీట్. ఇద్దరు కలిస్తేనే దేవుని పరిపూర్ణమైన పని జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే, చెప్పేవాడే ఉంటే చేసేవాడు లేకపోతే ఏం జరుగుద్ది? చెప్పేవాడే చేయాలంటే అన్నీ చేయగలడా? చెప్పుతూ చేయించగలడు. చేయించిన దాన్ని నేర్చుకోవాలి. అందుకే మనకు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు ఉన్న వాళ్ళందరూ చేయి చూపించండి. ముందు నేర్చుకోకుండా పిల్లలు కావాలని అడగండి. పిల్లలు ఉన్నోళ్ళు ఇప్పుడైనా నేర్చుకోండి, మేబీ ఇట్ ఈస్ టూ లేట్. భార్య భర్త కరెక్ట్గా వాళ్ళ తల్లి తండ్రి వారి బాధ్యతలు చేస్తే వారు పిల్లల్ని శ్రేష్టమైన రీతిగా పెంచగలుగుతారు. ఇవాళ ఎందుకు మన పిల్లలు యోగ్యులుగా లేరు? ఎందుకు శ్రేష్ఠులుగా లేరు? ఎందుకు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలలో కూడా వంకర టెంకర్లు కనబడుతున్నాయి, లోకత్వం కనబడుతుంది, నిర్లక్ష్యం కనబడుతుంది, అజ్ఞానం కనబడుతుంది, అవిశ్వాసులుగా ఉంటున్నారు? ఆల్ బికాస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పురుషుడు సరిలేడు. పురుషుడు సరి లేకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటావు నువ్వు? ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. పురుషుడిగా స్త్రీగా చేశాడు దేవుడు. పురుషుడు తన కుటుంబాన్ని సంరక్షించాలి. ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. మన దేశంలో అంటారు ఉద్యోగం స్త్రీ లక్షణం. ఎంత అధ్వానమైన స్థితికి ప్రపంచం దిగజారిపోతుందో చూడండి. భార్యను దుబాయ్ పంపించి జీతం సంపాదించమని నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటానని చెప్తారు పురుషుడు. నాకు పురుషుడు చేయాలి పనినేమో, స్త్రీ చేయాల్సిన పనేమో. మళ్ళీ వాళ్ళే వచ్చి కొన్ని రోజులు అంటారు నా భార్య రానంటుందండి, అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందంట. మరి వివాహమైన తర్వాత భార్య భర్తలు విడిపోకూడదు. పురుషుడికి జాబ్ వేరైతే ఎక్కడ పురుషుడు ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి స్త్రీ. నీ జాబ్ మానే, లేకపోతే ఏం పోయింది? జాబ్ కావాలా, భర్త కావాలా, డబ్బులు కావాలా, బిడ్డల క్షేమం కావాలా? ప్రయారిటీస్ మారిపోయినాయి.
భక్తి అనే పేరు ఒకటి పెట్టుకుంటున్నాం. ఆ భక్తిని ఏదో ఒక అడ్వాంటేజ్గా మనకు అవసరమైనప్పుడు దేవుడు అవసరమైన సహాయాలు చేయటం కొరకు దేవుడు ఉంటే చాలనుకుంటున్నాం. కానీ మన జీవిత విధానాన్ని మార్చాలని, మన జీవితంలో నుండి ప్రశస్తమైన వాటిని దేవుడు బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు అన్న సంగతిని మనం గ్రహించుకోవడం లేదు. పురుషులారా, ఈరోజు రోషం తెచ్చుకోండి. నువ్వు పురుషుడివే. ఆరగంటగా ఉండమని చెప్పలా, గర్వంగా చెప్పమని చెప్పలా, మీసం మెలేయమని చెప్పలా, తొడలగొట్టేవాడికి ఉండమని. అది కాదు. పురుషుడు అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, నాయకత్వ లక్షణాలు నీలో ఉండాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా. సంఘానికి క్రీస్తు శిరస్సు ఉన్నట్టు కుటుంబానికి, భార్యకు భర్త శిరస్సుగా ఉన్నాడు. స్పష్టంగా చెబుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. పురుషుడు ప్రార్థించితే, చేతులెత్తి అనే అర్థం ఏంటంటే, చేతులెత్తి అని అంటే ఏంటండి? హ్యాండ్స్ అప్ అని ఎవడన్నా అంటే అర్థం ఏంటి? సబ్మిట్. నీకు నేను, నువ్వేమన్నా చేసుకో, నీకు సబ్మిట్ అయిపోయింది, నీ మాట వింటా, లేకపోతే చావాలి. సో చేతులెత్తి అన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు చేతులెత్తి, నా చేత కావట్లేదు ప్రభా ఈ కుటుంబాన్ని కట్టుకోవటం, నా చేత కావట్లేదు పిల్లల్ని పెంచుకోవటం, నా చేత కావట్లేదు కుటుంబాన్ని పోషించుకోవటం, నా వల్ల కావట్లేదు నా భార్యను ఏకీభించటం, నా భార్యను నేను కాపాడుకోలేకపోతున్నాను, నేను ఏక మనసులో తీసుకురాలేకపోతున్నాను, నాకు వల్ల కావట్లేదు ప్రభా, నాకు సహాయం చేయరైనా అని దేవుని సన్నిధిలో నువ్వు చేతులు ఎత్తావంటే, నీకు దేవుడు తన శక్తిని ఇస్తాడు, తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన సామర్థ్యతను ఇస్తాడు. పురుషుడు ప్రార్థన చేయడం, సంపాదించడం, మరి ముఖ్యంగా బాధ్యత తీసుకోడు. కాబట్టి ఏమైపోతున్నాయి? కుటుంబాలు కూలిపోతున్నాయి. ఆ కుటుంబంలో పెరిగిన బిడ్డలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ బిడ్డలు వంకర దగ్గరగా పెరుగుతున్నారు. అరణ్యంలోకి వెళ్తే, ఫారెస్ట్లోకి వెళ్తే చెట్లన్నీ వంకర దగ్గరగా ఉంటాయి, వాటికి ఎవడు ఒక రూపం ఉండదు. అదే ఒక పార్కులోకి వెళ్తే నీట్గా, లైన్గా, చక్కటి డిజైన్స్తో ఉంటాయి. కారణం, ఆ తోటలో ఒక తోటమాలి ఉన్నాడు. వాడు ఎక్స్ట్రా కొమ్మలన్నీ ఎప్పటికప్పుడు కత్తిరిస్తాడు, సరిగా నీళ్లు పోస్తాడు, సరిగా సంరక్షిస్తాడు, ఎండిపోయిన వాటిని తీసేస్తాడు. ఒక తండ్రి బాధ్యత అది. కుటుంబాన్ని క్రమపరుచుకోవాలి, ఒక పద్ధతిలో ఇంటిని కట్టుకోవాలి. పెళ్ళైన మొదటి రోజు నుండి షికార్లు, హానిమూన్లు కాదు. మోకాళ్ళ ప్రార్థన చెయ్యి నీ భార్యతో కలిసి. భార్యకు నీ హృదయం ఇప్పి చెప్పు, మనం దేవుని బిడ్డలం, దేవుని కొరకు జతపరచబడ్డాం, మనం మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మనం దేవునికి అప్పగించుకోవాలి, దేవుని సహాయంతోనే మనం దీవించబడతాం అని ఇరువురు కలిసి మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. బిడ్డలు కావాలని అడక్కముందే, ప్రభా బిడ్డలను పెంచడం మాకు నేర్పించు మనోహ దంపతులు అడిగాడు. పిల్లలు లేరు వాళ్ళకి. పిల్లోడు పుడతాడని చెప్పి దేవుడు దూత చెప్పినప్పుడు, మాకు ఎలా మా బిడ్డను పెంచాలో మాకు నేర్పించు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వంకర దగ్గరగా పెరిగావు. మీ అమ్మ నాన్న దేవుడిని ఎరగని వారు, మీ అమ్మ నాన్న నిన్ను పట్టించుకోలేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు గాలికి పెరిగావు. నీకు ఒక స్టెబిలిటీ లేదు, ఒక మోటివ్ లేదు, ఒక గురి లేదు, ఒక స్థిరత్వం లేదు, ఒక భారం లేదు, ఒక విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, క్రమము లేదు. ఇక నువ్వు బిడ్డల కంటే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఎలా ఉంటారు? దేవుడు అందుకే ఒక ప్రాసెస్ పెట్టాడు. ఇమీడియట్గా నీకు బిడ్డలను ఇవ్వటం లేదు, ఇమీడియట్గా నిన్ను పెద్దవాడిని చేయటం లేదు. మనకు బిడ్డలను ఇచ్చినప్పుడు 30 ఏళ్ల కుర్రోడిని ఇవ్వలేదు ఒకేసారి. మనకి 18 ఏళ్ల పిల్లోడు పుట్టలేదు మనకి ఎవరి. ఓ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఇచ్చాడు దానికి. నువ్వు ఎట్లా నేర్పిస్తే, ఏం నేర్పిస్తే, ఎలా వంచితే, ఎలా ఉంటే అలా పెంచుకోవచ్చు ఆ బిడ్డని. వాడికి మాటలు నేర్పించే దగ్గర నుండి, వాడికి కూర్చోవటం నేర్పించే దగ్గర నుండి, వాడికి నడవటం నేర్పించే దగ్గర నుండి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఏం పట్టించుకోరు. వాడు ఇంత వంకరగా నడుపుతుంటే భలే నడుపుతాడు మా పిల్లడు అనుకుంటాడే, కానీ ఇలా వంకరగా నడవకూడదురా, ఇట్లా నడు నాన్న,
అని చేయబట్టి నడిపించు. తినట అంటారు. అట్లా తినకూడదు. ఎక్కడుంది మనకు ఓపిక పిల్లల దగ్గర కూర్చోడానికి? సెల్ దగ్గర కూర్చోడానికి సరిపోతుంది సమయం అంతా. అప్పుడు ఎందుకు నీకు పెళ్ళి, ఎందుకు పెడాకులు, ఎందుకు సన్యాసం పుచ్చుకోపో. దేవుడు చెప్తున్నాడు, నేను చేసింది నిన్ను నా స్వరూపాన్ని లోకానికి చూపించాలి, నా ప్రణాళికల్ని వెరగాలి, నా దీవెనను పొందాలి, నీవు ఈ భూమిని అంతా స్వాధీనపరుచుకోవాలి. నువ్వు అందులో పడి కొట్టుకు చావటం కాదు. భూమి నీ కంట్రోల్లోకి రావాలి. సృష్టి, నీ సెల్ నీ కంట్రోల్లో ఉండాలి, నీ ఇల్లు నీ కంట్రోల్లో ఉండాలి, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండాలి, నీ మాటలు నీ కంట్రోల్లో ఉండాలి. లేదే, నోటికొచ్చిందంతా మాట్లాడతామే. ఏం లేదు, పొద్దున లేస్తే ఒక దృష్టి లేదు, ఒక భారము లేదు, ఒక పద్ధతి లేదు. నేర్చుకో. అందుకే ఇక్కడ దేవుడు మనకు చర్చ ఇచ్చాడు. దేవుడు ఆ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి దేవుడి పద్ధతులు నేర్చుకోవడానికి దేవుడు సంఘం ఇచ్చాడు, మనకి విశ్వాసులను ఇచ్చాడు. పెద్ద కుమారుడికి అని పెద్ద కుమార్తెకి ఇంట్లో తొందరగా మాటలు రావు. తొందరగా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు, వాళ్ళ అన్నం తినలేరు. వాళ్ళు ఎప్పుడు అమ్మ మీద నాన్న మీద ఆధారపడతారు. కానీ 3-4 పెట్టేటప్పటికీ రెండో వాడు మూడో వాడు సూపర్ ఫాస్ట్గా ఉంటాడు. ఎందుకు? ఎవరు చూసి నేర్చుకుంటున్నాడు? అన్నం చూసి నేర్చుకుంటున్నాడు. ఒకవేళ అన్నం తింగరాశాలు అయితే తింగరాశాలు అయితే కూడా ఏంటంటే విశ్వాసులు. అందుకే సంఘం అన్నప్పుడు మనందరం ఒక్క స్టేజ్లో ఉన్న విశ్వాసులం కాదు. బిగినర్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నిన్ను చూస్తారు. అందుకే పిల్లలకు అభ్యంతరంగా ఉండొద్దు, చిన్నవారికి అభ్యంతరంగా ఉండొద్దు. నీ మోడళ్ళు, నీ కొత్తగా వచ్చిన విశ్వాసులు, సంఘములో ఎప్పటి నుంచో ఉన్నామనే విశ్వాసుల్ని గమనిస్తున్నారు. మీరేం చేస్తారు? వాళ్ళు అదే చేస్తారు. మీరు క్రమహీనులు అయితే వాళ్ళు క్రమహీనులు అయిపోతారు. అందుకే సంఘం పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది. పురుషుడి లక్షణం పెత్తనం చేయటం కాదు, అధికారం చేయటం కాదు, కానీ నాయకత్వం. నాయకుడు భారం కలిగి ఉంటాడు. నీ శిరస్సు దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్నది పురుషుడు తన కుటుంబానికి నేర్పించాలి. వివాహమైన తర్వాత ఇరువురు కలిసి కుటుంబ క్షేమం కోసం ప్రయాసపడాలి. పెళ్ళయింది, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళయింది, కారు కొనుక్కోవాలి, పెళ్ళయింది, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, పిల్లోడు పుడతాడు, ఉయ్యాలు కొనాలి, బొమ్మలు కొనాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టాలని ఆలోచనలు మాత్రం చేస్తాడు. వాడి క్యారెక్టర్, వారి గుణాన్ని, ఆ స్వాభావికంగా వచ్చే మూఢత్వం నుంచి నా బిడ్డ విడిపించబడి దైవత్వాన్ని పొందే రీతిగా నేను ఆ బిడ్డను పెంచాలి, ఒక క్యారెక్టర్ కలిగిన బిడ్డగా నేను పెంచాలి, గుణశీలతలు కలిగిన వ్యక్తిగా నేను చెయ్యాలి అనే ఆశ తల్లిదండ్రులకు లేదు. ఏది కావాలన్నా యేసే దగ్గరకు వెళ్ళాలి, ఏది నేర్చుకోవాలన్నా ఆయన వాక్యంలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చదివిన భాగంలో 6వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము. ఎక్కడ ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నాడు. ఎవరన్నా ఇశ్రాయేలు? ఇశ్రాయేలు వినుమంటే నువ్వు ఒక్కడే కదయ్యా, మిగిలిన వాళ్ళు కూడా మీ పేర్లు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకొని చదవండి. మనోజు వినుము, పేరు పెట్టుకొని చదువు, మీ పేరు పెట్టుకొని చదవండి. జైపాలు వినుము. బైబిల్ ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడద్దండి, ఎవరి గురించో చెప్పే కథలు కాదు, నీ గురించే చెబుతుంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఏకైక దేవుడు, ప్రత్యేకమైన దేవుడు. ఏంటంటే ఒకే ఒక దేవుడు, అత్యంత గొప్ప దేవుడు.
ఆ దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు. అంత గొప్ప దేవుళ్ళలో దేవుడిగా ఉన్న, ప్రభువులకు ప్రభువుగా ఉన్న, రాజులకు రాజుగా ఉన్న ఆ ప్రభువు దేవుడు. కాబట్టి పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో. పాట పాడితే పూర్ణ శక్తి ఉండాలి అందరూ. ఏ పని చేసినా దేవుని కోసం నీ కెపాసిటీ అంతా యూజ్ చేయాలి. దాంట్లో లేదే. అదే కాంపిటీషన్ అంటే మాత్రం చూడండి ఎంత ఎఫర్ట్ పెడతారు అందులో. పోటీ పడమంటే మాత్రం దానికి మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం అంత నిర్లక్ష్యం, అంత చులకన, అంత అజాగ్రత్త. అందుకే నీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలు లేని స్థితి. అన్నీ ఎలాగ ఉంటుంది, నీ బతుకంతా స్లోగా తాబేల్లో నడుస్తుంది. ఎలాగా? తాబేలు, క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ అంటే తెలుసా? గొంగలి పురుగు. ఇట్లా నడుస్తుంది, పడుతూ లేస్తూ, ముళ్ళేసుకొని చూడటానికి ఎవడన్నా దగ్గర వస్తుంటే దగ్గరికి అందరూ పారిపోతారు. దాన్ని చూస్తే, నిన్ను చూస్తే అందరూ పారిపోతారు అంతే. నీ దగ్గర రారు ఎవరు, నీకు ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, తీసి పడేస్తారు. అలాగా చెయ్య పారా, నువ్వేంటనా చెప్పేది, నువ్వేంటా చెప్పేది. ఎంతమంది పురుషుడు భార్యతో అలా అనిపించుకుంటారు, నువ్వేంటా చెప్పేది, ముందు నీకు బతు చూసుకో, సిగ్గుండదంటే. ఏం బతుకుతున్నావు? రోషం కలిగిన వాడిగా, దేవుని ప్రతినిధిగా దేవుడు ఏర్పరచుకొని నిన్ను హెడ్గా పెడితే నీ డిగ్నిటీ నువ్వు మెయింటైన్ చేసుకోవే, నీ 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 యోగ్యత నువ్వు కాపాడుకోవే. వాక్యం చదువు, దేవుని సహాయం కోరు, యు విల్ స్టాండ్. నిన్ను చూసి నీ దగ్గర నేర్చుకుంటారు, నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి సలహా తీసుకుంటారు, నువ్వు చెప్పిన మాట వింటారు. పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించు, పూర్ణ శక్తితో ప్రేమించు. నువ్వేది చేసినా ప్రేమించు అంటే డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్. నువ్వు ఏది చేసినా దేవునికి సగం మనసుతో చేయొద్దు, సగం మనసుతో ప్రార్థన చేయొద్దు, సగం మనసుతో పాటలు పాడొద్దు, సగం మనసుతో దేవుని పనులు చేయొద్దు. నీ ఫుల్ కెపాసిటీ, నీ పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, ఇంకా చూస్తే పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఇంకో చోట ఉంటుందని చోట చూస్తే దేవుడిని ప్రేమించు. ప్రేమ అనేది అల్టిమేట్ అండి. మనకి అది చవకబారి స్థితికి దిగజారి చేశారు. కానీ ప్రేమించు అనే అంటే అర్థం దెర్ ఇస్ నో వన్ బియాండ్ ద పర్సన్ హూమ్ యూ లవ్డ్. ఆ వ్యక్తి కంటే మించిన వ్యక్తి నీ జీవితంలో ఎవరు లేరు. ఇప్పుడు యవనస్తులు ప్రేమించామంటున్నారు. యవనస్తులు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నామనే డైలాగు సర్వసాధారణమైపోయింది. వాళ్ళ క్యారెక్టర్లో చూడండి, ఒక అమ్మాయిని ప్రేమించాలన్నోడికి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అమ్మ ప్రేమల కంటే వాళ్ళని బాధ పెట్టైనా పర్లేదు, కానీ ఆ అమ్మాయి కోసమో లేక ఆ అబ్బాయి కోసమో ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఏంటంటే రాంగ్ థింగ్స్లో అదే డెడికేషన్ ఉంటుంది మనకి. నిన్న కూడా ఎవరో వాట్సాప్ పెట్టారు, ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నారు. నిన్న వాట్సాప్ మన యూత్లు అడిగారు ఒకళ్ళు ప్రశ్న. ప్రేమించానని చెప్పి నన్ను పాడు చేసేసాడు కదా, నా కన్యత్వం పోగొట్టుకున్నాను కదా అని చెప్పి నేను పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, నన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా బాధ పెడుతున్నారు. నేను బతకలేక వదిలేశాను. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చా? మళ్ళీ ప్రశ్న. అలాగే ఆ సమరయ స్త్రీ ఎంతమందిని చేసుకుంది? తప్పు చేశావు. తప్పు దిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తావా? మళ్ళీ ఇంకో తప్పు చేస్తావా? యాక్సిడెంటల్గా నీకు ఇష్టం లేకుండా నీవు మానభంగం చేయబడితే, నువ్వు పవిత్రతను పోగొట్టుకుంటే, దట్ డస్ నాట్ మీన్ దట్ లైఫ్ లాంగ్ నువ్వు అతనితో ఆమెతో ఉండాలని ఎక్కడ లేదు.
నీవు విల్లింగ్గా నీవు పాల్గొంటే అది వేరే సంగతి. కానీ నువ్వు నిస్సహాయ స్థితిలో నువ్వు లోబడవలసి వస్తే బైబిల్లో రాయబడింది, ఎవడైనా ఒకడు మానభంగం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి గట్టిగా అరిస్తే ఆమె తప్పులేదంట. అరిస్తే ఎవడన్నా వచ్చి విడిపిస్తాడు. ఒకవేళ ఎవడన్నా విడిపించలేకపోయినా కూడా ఆ అమ్మాయి తప్పు లేదు. కానీ అరవకుండా నోరు మూసుకొని ఉంటే ఇద్దరిని రాళ్ళు వేసుకొని కొట్టి చంపాలని ఉంది బైబిల్. అదే పనిష్మెంట్. ఈరోజు చూడండి, ప్రేమ అనేటప్పటికీ లోకంలో పనికి మాలిన వాటిని మాత్రం ఏం ప్రేమిస్తారండి. ఆ ప్రేమ కొరకు మొత్తం వదులుకుంటారు. మానం, సిగ్గు, పరిశుద్ధత, తల్లిదండ్రుల ప్రేమ, ఇంటి వారిని, సొంత వారిని, దేవుడిని కూడా వదిలేయటానికి రెడీ. బట్ దేవుడిని ప్రేమించాల్సి వచ్చేటప్పటికీ ఉద్యోగం వదులుకోరు, చిన్న కష్టం వదులుకోరు, చిన్న శ్రమ వదులుకోరు. నేను దేవుడిని ప్రేమిస్తానని పాట పాడతావు ఇక్కడికి వచ్చి. ఏం క్రైస్తవులండి ఈ రోజున? ఏం క్రైస్తవులు? నైజీరియాలో క్రీస్తుని వదిలిపెడతావా, చంపమంటావా అంటే చచ్చిపోతున్నారు అక్కడ. ఇప్పుడు ఆ పాస్టర్ గారు బహిరంగంగా వచ్చి మనం వదలకూడదు ప్రభువుని, మనం చంపేసిన పర్వాలేదు, మనం ఇంకా ఎక్కువ గట్టిగా దేవుడిని ప్రేమిస్తాము, అది తెగింపు. ఇవాళ అలాంటి వారిని మన ఇండియాలో, మన ఆంధ్రాలో, మన తెలుగోళ్ళలో సిద్ధం చేయలేకపోతున్నా. నేను బాధ అండి నాకైతే. త్యాగం లేని క్రైస్తవ్యం భలే స్ప్రెడ్ అయిపోతుంది ఇవాళ. విశ్వాసం అంటారు కానీ విశ్వాసం లేదు. ఆత్మ పరిశుద్ధాత్మ అంటారు కానీ పరిశుద్ధత లేదు. అది కాదు దేవుడు ఆశించింది. నువ్వు ఆయన బిడ్డవైతే ఆయనలాగా బ్రతకాలి, ఆయన క్యారెక్టర్స్ నీలో రావాలి. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన్ని పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమిస్తే ఆయన అర్థం చేసుకుంటావు, ఆయన మనసుని అర్థం చేసుకుంటావు, ఆయన ప్రణాళికలు అర్థం చేసుకుంటావు, ఆయన పద్ధతిని అర్థం చేసుకుంటావు, ఆయన స్వభావం నీలోకి వస్తుంది. నువ్వు ముందుగా ప్రేమించు. తర్వాత 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఏ మాటలు? వారం వింటున్న వాక్యాలు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎక్కడ ఉండాలండి? బైబిల్లో ఉండవలను అని లేవు. బైబిల్లో ఎప్పుడూ ఉంటాయి. నోటు పుస్తకంలో రాసుకొనవలను అని లేదు. ఎక్కడ రాసుకోవాలంటే, ఎక్కడ ఉంచుకోవాలంటే అవి హృదయంలో ఎంత వాక్యం ఉందండి? కళ్ళు మూసుకొని ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతారు మీరు? 3, 4, 5, 6, 7, 8 నెంబర్లు వద్దు, నెంబర్లకే మొదలైంది. ఈ రిఫరెన్సులు చెప్పడం నా చేత కావట్లేదు. ఎప్పుడు చెప్తూ కూర్చుంటే, మీరు తీస్తా కూర్చుంటుంటే 3 గంటల ప్రసంగం 6 గంటలు అవుతుంది. మీరు గమనించి నా మాటలు వింటే, నా మాటల్లో, నా ప్రసంగంలో కనీసం ఎక్కబడి చూడండి, కావాలంటే 50-60 వర్సెస్ వాక్యాలను నేను కోట్ చేస్తూనే ఉంటాను. వాటి సారాన్ని కోట్ చేస్తుంటాను, యాజ్ ఇట్ ఈజ్ కాకపోయినా. అదే ప్రసంగం. దేవుని మాటలతో హెచ్చరించటం, దేవుని మాటలు ధ్యానించటం, దేవుని మాటలు హృదయంలో నింపుకోవటం, మాట్లాడే మాటల సారం వాక్య సారంగా రావటం. నీ బ్రతుకులో అది రావాలి. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్న వాళ్ళకి ఇది దేవుని చిత్తమా, అది దేవుని చిత్తమా, ఈ పని పాటలేదు. ఇవాళ సోషల్ మీడియాలో స్త్రీలు బంగారం పెట్టుకోవచ్చా, ముసుగు వేసుకోవాలా, గోరింటాకు పెట్టుకొని వచ్చా, లిప్స్టిక్ వేసుకోవచ్చా, బొట్టు పెట్టుకోవచ్చా, క్రైస్తవ స్త్రీలు మంగళసూత్రం కట్టొచ్చా, రంగు చొక్కా వేసుకోవచ్చా, పూల చొక్కా వేసుకోవచ్చా, ఇదేంది నీ అది ఇలాగా ఏంది? నీకేం వేరే పని పాట లేదా? బహిరంగమైన విషయాలు మాట్లాడుతున్నవే కానీ హృదయం గురించి మాట్లాడవే, హృదయ శుద్ధి గురించి మాట్లాడవే. భర్త అన్నీ తీసేసి, భార్య ఆభరణాలన్నీ తీసేసి తలచీర కట్టుకొని భర్తను తిడతా కూర్చుంది అనుకో, పరలోకం వెళ్తుందా ఆమె? భర్త మాటకు లోబడకుండా నేనేమనుకున్నాను, నేను సేవకురాలను అందనుకో, సరిపోయిందా? అణుకువ కలిగి ఉండు, విధేయత కలిగి ఉండు. వాక్యం చెప్పే సారం తెలిసినోడికి ఇది దేవుని చిత్తమా, నేను ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్రేమించేసాము, మేము పెళ్లి చేసుకుందాము, ఇది దేవుని చిత్తమా, మీరు ప్రార్థన చేసి చెప్పండి. ఏందే చెప్పేది నీకు? ఏది నువ్వు చెప్పేది?
అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదని వాక్యం చెబుతుంది. చదవా, వినవా? ఏంటండి అన్ని ఆచారాలు మీరు పాటించగానే ఉంది. వాళ్ళు నీ వైపు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ వైపు. ఎన్నో ఉన్నాయి. కానీ మనుషులకి ఇవాళ అవసరానికి లాటరీ టికెట్ లాగా వాక్యం కావాలండి. ఆ లాటరీ టికెట్ కాదు, ఏంటంటారు, లాటరీలో ఏది 2 ఏళ్ళు ఒకటి పట్టుకోవటారు చూడు, అట్లా. అది కూడా మనకు అనుకూలమైంది అయితే ఓకే అంటాం, లేకపోతే కాదులే ఇంకోసారి నువ్వు పట్టుకో చెయ్యి ఇంకోటి అంటాడు. ఈ పాస్టర్ గారి గట్టిగా చెప్తే ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఈ సంఘంలో పెళ్లి చేయనంటే ఇంకో సంఘంలో పెళ్లి చేసుకుంటాడు. ఏదోలాగా నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటమే కానీ నా జీవితాన్ని మలుచుకుందామనే స్థితి లేదండి. వాక్యం నీ మనసులో ఉంటే నువ్వు కుడి అడవిలోకి తొలగవండి. నీకు ఎవడికొకడు వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు, పాస్టర్ వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు. వాక్యం నీ హృదయంలో ఉంటే భార్యగా నేనేం చేయాలి, భర్తగా నేనేం చేయాలి, కుమారుడిగా నేను ఎలా ఉండాలి, పాస్టర్గా నేనేం చేయాలి, సేవకుడిగా నేనేం చేయాలి, విశ్వాసిగా నేను ఎలా ఉండాలి, పరిశుద్ధుడిగా నేను ఎలా ఉండాలి అనేది నీకు వాక్యం నేర్పిస్తుంది. వాక్యం నేర్పిస్తుంది. నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకో. నేను చదవనా? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఏం చేయాలంట? ముందు తండ్రా తల్లా ఇద్దరా? ఇశ్రాయేలు వినుము, నువ్వు నీ కుమారులకి వాటిని నువ్వు నేర్చుకొని ముందు వాక్యం, తర్వాత పిల్లలకి వాటిని అభ్యసింప చెయ్యాలి. ఉండండి ఉండండి ఉండండి. పిల్లలు ఉన్నోళ్ళు లేచి నిలబడండి. పాపం పనిష్మెంట్. నిలబడండి అమ్మా తల్లులు కూడా. కాసేపటికి తండ్రులు అనుకోండి మీరు కూడా. ఓకే, మా పిల్లలు మంచి క్యారెక్టర్ కలిగిన, మంచి గుణశీలతలు కలిగిన, మంచి స్థాయిలో లోకంలోనూ గొప్పవాళ్ళుగా ఉండాలి. మరి ముఖ్యంగా నా దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలి. వాళ్ళు దేవుని మెప్పును పొందాలి. వాళ్ళు డిఫరెంట్గా ఉండాలి. నా బిడ్డలు దేవుని గుణగణాలు చూపించేవారిగా అన్నవాళ్ళు ఆమెను చెప్పండి. అంటే దేవుడు పైన కూర్చొని బిడ్డలారా అని మంత్రం వేస్తాడు అనుకున్నారా? బిడ్డలు బాగుండాలంటే తల్లిదండ్రులు వాళ్ళని బాగా పెంచాలి. తొట్టిల్ పలకం సుడిగాడు వరం ఇరుకం తమిళ్లో. ఉయ్యాలలో నేర్చుకున్న గుణగణాలు శ్మశానంలో కాలే వరకు ఉంటాయంట ఆడికి. అంటే నువ్వు ఎక్కడ నేర్పించాలి బిడ్డలకి? ఎప్పుడు నేర్పించాలి? ఉయ్యాల్లో వేసినప్పటి నుంచి నేర్పించాలి ఆడికి. అప్పుడు నేర్చుకున్నవైతే వాళ్ళు ఎప్పటికీ చచ్చే వరకు వాళ్ళు నమ్మకంగా ఉంటారు. అందులో వాళ్ళు ఎవ్వడు మార్చలేరు. ఎవరు వాళ్ళ స్వభావాన్ని మార్చలేరు, వాళ్ళ అలవాట్లు మార్చలేరు, వాళ్ళ పద్ధతి మార్చలేరు, వాళ్ళ మైండ్ ఫ్రేమ్ మార్చలేరు. నీవు కుమార్తెలు పుట్టినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నావా? వాళ్ళతో నువ్వు సమయం గడుపుతున్నావా? గంటల గంటలు ఉద్యోగం అంటున్నావు, ఫ్రెండ్స్ అంటున్నావు, సెల్ ఫోన్ అంటున్నావు, పనులు అంటున్నావు. కానీ కుమారులు ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు, దానితో తన అంబుల పద నింపుకున్నవాడు ధన్యుడు. నీ పిల్లలు పరిగమానులు అయిపోతే నీ బతుకు ఇంకేముందండి? నీ పిల్లలు శ్రేష్టములు అవ్వతే నీవు చేసిందేముంది? జీవితంలో సాధించిందేముంది? నీ తర్వాత నీ బిడ్డలు నీకంటే గొప్పవారికి అవ్వాలని నీ అభిలాషలు, నీ కొరకు దేవుడు కలిగి ఉన్న, నీ కుటుంబం కొరకు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ పిల్ల తరాలకు నెరవేర్చాలని దేవుడు ఆశించి నిన్ను దీవించి గర్భఫలం ఇస్తే, ఆ గర్భఫలాన్ని నీవు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పెంచుతుండి వదిలేసి, గాలికి వదిలేసి, వాళ్ళకి చదువులు అంటున్నావు, ఎడ్యుకేషన్ అంటున్నావు, వస్త్రాలు అంటున్నావు, బహిరంగమైన విషయాల్లో వాళ్ళకి వాచీలు కొనాలి, ఉంగరాలు కొనాలి, బైకులు కొనివ్వాలి అనుకుంటున్నావు. కానీ క్యారెక్టర్ అది, గుణశీలతలేవి? వారికి చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పించు.
పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక కూడా నాకు రాదు అనే మాట చాలామంది చెప్తుంటారండి. ఏంటి రాదు? పాట రాదంట, ప్రార్థన రాదంట, ఏమీ రాదు, తింటాం తప్ప. అది మాత్రం రాదనరు. ఎందుకంటే అది మాత్రం నేర్పించారు మీరు, తినిపించడం నేర్పించారు, అది కూడా తింటాం కాదు. అయ్యో, ఈ తల్లులు తినిపించడం నేర్పించాక పెద్దోళ్ళు కూడా భారీ చేత తినిపించుకుంటున్నారు కొంతమంది. తింటాం రాదు, మా అమ్మ నేర్పలేదు, నువ్వు తినిపించు, అయితే మా అమ్మకు ప్రతినిధి నువ్వే కదా, తినిపించండి అమ్మా. ఏంటండి రాదు? ఆయన సిక్ అయితే తినిపించండి, వద్దనలేదు, తప్పేం కాదు. ఆయన గుండు మొక్కలాగా ఉంటే నీ చేత సాకరీ చేయించుకుంటుంటే నువ్వెందుకు అలా చేస్తావు? సిక్ అయ్యి లేవలేని స్థితిలో ఉంటే తినిపించండి, ఏం పని చేయాలో చేయండి, సహాయం చేయండి. కానీ ఆయన ఏమో పొట్ట కదలకుండా కూర్చొని నీ చేత ఏమో బంట సాకరీ చేయిస్తుంటే పని మనిషిగా పెట్టుకున్నాడు ఆయన నిన్ను. గొడవ పెట్టుకోకుండా మరి రేపు మళ్ళీ నా పేరు చెప్పి కూర్చోండి పాప, కాళ్ళు అవుతున్నట్టున్నాయి. బిడ్డలను చిన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దానిలో నుండి వాడు తొలగిపోడు. బాలుడికి నేర్పించాలి, పెద్దోళ్ళకు నేర్పించడం కుదరదు. నా దగ్గర ఉన్న 90% యవనస్తులు అందరూ చిన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా ఏమి నేర్చుకునే వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళకి నేర్పించడానికి నేను ముప్పు తెప్పలు పడుతున్నా, వాళ్ళకి రాట్ల. ఏంటండి? చిన్నప్పుడు నేర్పించండి. పాస్టర్ గారిని చూస్తే వందనాలు పాస్టర్ గారు. ఎవరినన్నా అతిథులు ఇంటికి వస్తే వందనాలండి. ఎవరినన్నా చూస్తే, నిన్న మొన్న ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఒక ఫారినరు, ఆమె దేనికోసం వెతుక్కుంటూ ఇటు తిరుగుతూ ఉంది. అందరూ ఆమెను అటు ఇటు చూసిన వాళ్ళందరం చూసి హీ అంటుంది ఆమె. వీళ్ళేం ఏంది ఇండియన్స్ మనన్నవరు? వాళ్ళకి ఎవరిని చూసినా ఫ్రెండ్ కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా హాయ్ అంటారు. మనం హాయ్ అను, బుయ్ అనం. వాళ్ళని చూసి తిట్టుకుంటున్నావో తెలీదు, సంతోషపడుతున్నావో తెలీదు, అసూయపడుతున్నావో తెలీదు, కోపడుతున్నావో తెలీదు, మోగబొమ్మవో తెలీదు. అది ఏం చిన్నప్పటి నుంచి ఆ కల్చర్ అట్టొచ్చింది. మనకేంటంటే భయం. మనకు మాట మాత్రం బలివచ్చు, ఏంటంట భయం. ఎవరైనా ఇంటికి వస్తే పిల్లలు దాక్కుంటారు వెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళ నాయన వచ్చేటప్పుడల్లా దాక్కోవటమే వాళ్ళకి అలవాటు. తండ్రిని చూస్తే దాక్కోవాలా, పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకోవాలా? వస్తున్నారా, పారిపోతున్నారా? ఒకవేళ పారిపోయాడంటే నువ్వు వెతుకు. ఏంట్రా తప్పు చేసావా, భయపడుతున్నావా? ప్రేమగా మాట్లాడు. ఆడికున్న భయం తీసేయి. భయపడుట వలన ఉర్రివచ్చును. భయపడొద్దు. మనుషులు నేర్చుకోలేరు, మనుషులు స్పందించలేరు, మనుషులు ఏ యోగ్యత, ఏ పని చేయలేరండి భయపడేవాడు. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చరు కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. పిల్లలు భయపడతారు. ఆదాము వాళ్ళ భయం పుట్టకతోటే వస్తుంది వాళ్ళకి. గట్టిగా కేకేస్తే బిగసకపోతారు కొంతమంది. పొరపాటు ఒక దెబ్బేస్తే అంతే, అయిపోయింది వాళ్ళ పని. ఆ పిల్లల్ని ఎప్పుడు కొట్టేవాడిని కాదు. ఒకసారి ఒకడు చాలా ముడతను మేస్తే చిన్నప్పుడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అప్పుడేమో, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పుడు వేసి ఒకటి పెర్ర మీద వేసాడు. ఒకటి దెబ్బ గుక్కబెట్టి ఉచ్చబోసేసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి ఎంత భయపెట్టానా, కొట్టకూడదు ఇక్కడ ఇచ్చారు. ఇంకెప్పుడు కొట్టలేదు మళ్ళీ ఎవరిని. కొట్టి బయట పెట్టామనుకో, వాడు బయటకు వెళ్ళినా కూడా భయపడుతూనే ఉంటాడు. ఇంకా ఎవడు చూసినా భయపడతాడు, ఎవడు చూసినా భయపడిపోతుంటాడు, ఎవడు చూసినా ఉచ్చబోసేసుకుంటే ఇంకేం చేస్తాడు పని? ఇంకేం చేస్తాడండి? గిడిగిడిగడగడ అంటుంటే ఏం చేస్తున్నాడు? ఏది ఫేస్ చేయగలడు? జీవితం ఎంత టఫ్.
జీవితంలో ఎన్ని ఎదుర్కోవాలి, ఎన్ని పోరాటాలు పోరాడాలి. ఎప్పుడు అమ్మ నాన్న ఉంటారు మన పక్కన, వాడు నేర్చుకోవాలి కదా. పిల్లలకు నేర్పించండి. భయపడవలసిన విషయంలో భయపడినవ్వండి. భయం అంటే పిరికితనం భయం కాదు, దైవ భయం. పిల్లలకు దైవ భయం నేర్పించండి. పిల్లలకు దేవుని మీద భయభక్తులు కలగడం నేర్పించండి. మనుషుల భయం పెట్టకండి. బూచాడు వస్తున్నాడు, వాడు ఎక్కడ వస్తున్నాడు? ఎంతమంది తల్లులు ఆనందం పెత్తానికి బూచాడు వస్తున్నాడు అంటాడు, లేకపోతే వాడికి ఏది ఇష్టం లేదో అదిగో స్పైడర్ మ్యాన్ వస్తున్నాడు అంటాడు. ఈ తమిళోళ్ళు వేరే ఏమన్నా అంటారా? ఏంటంటే దెయ్యం వస్తుంది, దెయ్యాన్ని ఇన్వైట్ చేస్తారు కొంతమంది. దెయ్యం పెట్టకూడదు రాయ్. ఆ దెయ్యం మాటలు ఎందుకండి పిల్లలు మనసులో పడేస్తారు? దేవుని భయం. దేవుడు తోడున్నాడమ్మా, భయపడకు. దేవుడు సహాయం చేస్తాడు, భయపడకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నీకు ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సేవ చేయాలి. పాలు విడవక ముందు హన్నా తన కుమారుని తెచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. సమయాలు ఏడవలేదు. మమ్మీ ఇంటికి వచ్చేస్తారా అనలేదు. మమ్మీ ఇక్కడ నేను ఒక్కడిని ఉండలేకపోతున్నాను, నువ్వు ఒంటరిగా ఈ పని చేయలేకపోతున్నాను ఇక్కడ అనలేదు. సంతోషంగా దేవుని మందిరంలో పనిచేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఉగ్గు పాలతోనే నేర్పించింది తల్లి. యు ఆర్ ఎ ప్రాఫెట్. నీకు తెలుసారా నీ కోసం ఎంత ఏడ్చారో నేను, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాను తెలుసా? ఎంతగా దేవుడు వాగ్దానంతో నిన్ను ఇచ్చాడో తెలుసా? గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. నేను నీకు దేవునికి ఇచ్చేస్తాను మొక్కుకున్నాను తెలుసారా నిన్ను? నువ్వు ఎప్పటికైనా దేవుని వాడు వేరే నా దగ్గర ఉండవురా. నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఇంట్లో ఉన్నదానికంటే అది గొప్ప భాగ్యం. నువ్వు నా దగ్గర పెరిగిన దానికంటే దేవుని రెక్కల చాటును పెరిగితే ఎంత ధన్యత అని చిన్నప్పుడే నేర్పించింది. కాబట్టి 5-6 ఏళ్ళు వదిలిపెట్టినప్పుడు, అక్కడ వదిలిపెట్టినప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీల్లో మీరు పిల్లలు తీసుకొని వదిలిపెడుతున్నారు చూడండి. ఆ టీచర్లు మా చిన్నపిల్లలు అప్పుడు అలాగే వదిలిపెట్టాను. రాజప్రకాష్ని కొడితే బ్యా అని ఎడుతూనే ఉంటాడు. మళ్ళీ మేము పికప్ చేసుకోవడానికి వెళ్ళేదాకా ఏడుస్తూనే ఉండేవాడు. మొదటి వారం లేదు, 1 వారం 2 వారాలు నేను ఇంటికి పోతాం. బట్ సమూయేలు అక్కడే కూర్చున్నాడు హ్యాపీ. నాకు దేవుని చిన్న వయసులోనే దేవుని స్వరం వినగలిగాడండి. నీ బిడ్డలను అలా పెంచడం నేర్చుకోండి. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అనుకోకండి, మీకంటే ఎక్కువ తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మీ పిల్లలకు మీకంటే చాలా తెలుసు. నిన్ను అడిగితే నీ సమాధానం లేదు, కానీ వాళ్ళని అడుగు చెప్తారు సమాధానం. ఊర్లో ఎన్ని రకాల కార్లు ఉన్నాయో చెప్పేస్తారు మా మనవాళ్ళు. ఏంద్రా అది కారు తాతయ్య, నీకు తెలీదా? పరారా పెరారా టరారా టురారా. లోకంలో జరిగే అన్ని చిన్నపిల్లలకి చిన్న సండే పని పియూసీలో 10th చదువుకునే పాఠాలు ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీలో నేర్పించేస్తున్నారు వాళ్ళకి. స్కూల్కి వెళ్ళి అన్నీ నేర్చుకుంటున్నారు లోకం గురించి. దేవుని విషయాలు ఎవరు నేర్పిస్తారు? నువ్వు నేర్పించాలి, లేక దేవుని మందిరంలో తీసుకురావాలి, సండే స్కూల్కి పంపించాలి. లోకంలో చెప్పరు కదా అవి, లోకంలో చెప్పరు కదా. లోకం నేర్పిస్తుంది, టీచర్స్ నేర్పిస్తారు, ఫ్రెండ్స్ నేర్పిస్తారు. పనికిమాలి అన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు. అవసరమైన దేవుని మాటలు నేర్చుకోవడం లేదు. కారణం నువ్వు చెప్పడం లేదు. నీ హృదయం నిండా వాక్యం ఉండి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. చెప్పాను వినలేదు, చెప్పిన మాట వినటం లేదు. ప్రతి తల్లిదండ్రుల కంప్లైంట్ ఇదే. మా పిల్లలు చెప్పిన మాట నా చెవులు వాసిపోయినాయి ఇని. మా పిల్లలు చెప్పిన మాట, చిన్నపిల్లలా పెద్ద పిల్లలా నేను అడిగితే వీళ్ళు కూడా అని కూడా చెప్తున్నారు. మళ్ళీ పైగా వీళ్ళు ఎవరో? చిన్నపిల్లలు వింటం లేదు, పెద్ద పిల్లలు వింటం లేదు. చిన్నపిల్లలు ఎప్పుడే నువ్వు కంట్రోల్ చేయకపోతే పెద్ద పిల్లలు ఎందుకు వింటారు? వినరు. వాటిని అభ్యసింపచేయాలి. అభ్యసింపచేయటం అంటే నువ్వు చేస్తూ చెప్పాలి. ఇట్స్ ప్రాక్టికల్స్. నువ్వు చెప్తే కుదరదు. నువ్వు చేస్తూ, నువ్వు ప్రార్థన చేస్తూ పక్కన కూర్చొని ప్రార్థన చేయమను. నువ్వు బైబిల్ చదువుతూ పక్కన కూర్చొని బైబిల్ చదవమను. నువ్వు చర్చికి వస్తూ పక్కన ఎంబడి పెట్టుకొని చర్చికి తీసుకురా. నువ్వు దేవుని మీద విశ్వాసంతో నువ్వు ఉండి నీ బిడ్డలకు విశ్వాసం నేర్పించు.
నువ్వు దేవుడిని అడిగి పొంది, ఇదిగోరా నేను అడిగాను చూడరా, నువ్వు అడగరా నీకు ఇస్తాడని చూపించు. అంతేగాని నువ్వు మాత్రం దేవుడిని అడగరా అంటా నువ్వేం అప్పు చేస్తావు. వాడు ఎందుకు నమ్ముతాడు? వాడు సిఐడి నీకు. మమ్మల్ని దేవుడు అడగమంటావు, నువ్వు కొనుక్కొచ్చుకుంటావేంటి డాడీ? మరి నువ్వు దేవుడిని అడగచ్చు కదా అని అడుగుతాడు, నిన్నే అడుగుతాడు. క్యారెక్టర్ బిల్ట్ అవటం లేదండి. చిన్న చిన్న విషయాలు చిన్నప్పుడే పిల్లలకు నేర్పించండి. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ముందే పెళ్ళి అంటే ఏంటో నేర్చుకున్నాక పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోక నేర్చుకోవద్దు. కింద పడి పైన పడి గొడవపడి విడాకులు వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళి వెనక్కి వచ్చి ముందుకొచ్చి అవమానాలు పాలై నవ్వులు పాలై అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత సెటిల్ అవుతున్నారు 40 ఏళ్ళకి. 40 ఏళ్ళకా? పెళ్ళి అంటే ఏంటి తమాషా? పెళ్లి చేయవా పెళ్లి చేసేయాలి. ఈ తల్లిదండ్రులు పెళ్లి చేస్తే మా పని అయిపోద్ది అంటారు. ఏమైపోద్ది నీ పని? అయిపోతుంది నీ పని మొత్తానికి. ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది ఆ అమ్మాయి. ఏంటండి, పిల్లలు పుట్టకముందే ప్రభువా మాకు నేర్పించు. మీకు పిల్లలు ఆలస్యం అవుతున్నారంటే మీకు దేవుడు గొప్ప ప్రణాళిక కలిగిన బిడ్డల్ని ఇవ్వాలని ఆశపడుతుంది. మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంకో విధంగా చెప్పాలని, మీరు చూడండి, ఆలస్యంగా పుట్టిన బిడ్డలందరూ కూడా దేవుని చేత బహుగా వాడబడ్డవారు. బైబిల్లో అబ్రహాము శారాలకు ఎంతో కాలం కనిపెట్టాల్సి వచ్చింది. ఎవరు పెట్టాడు? ఎలాంటోడా ఇస్సాకు? బలిపీఠ మీద పెడితే సబ్మిట్ చేసుకున్నాడు. యవన కాలంలో పెళ్లి విషయం వచ్చినప్పుడు నాన్న నాకు పెళ్లి చేయని అడగలేదు, తండ్రి చూపించిన అమ్మాయిని మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఎవడన్నాడండి అలా చేసేవాడు? తల్లిదండ్రుల మాట అసలు వాళ్ళకి ఏదో తెలియదు అనుకుంటారు. అమ్మ నాన్నకి ఏం తెలుసు? పల్లెటూరు వాళ్ళు, చదువులేని వాళ్ళు భక్తి అంటారు. నాకు భక్తి అమ్మాయి వద్దు, నాతో పాటు ఎగిరే అమ్మాయి కావాలి. ఇద్దరు కలిసి ఎగిరి గోతులు పడండి. ఎవడొద్దన్నాడు? ఒక గోతులు పడ్డా పర్వాలేదు, నువ్వు వెళ్ళి ఆ గోతులు పడతావు, ఆ అమ్మాయి వెళ్ళి ఈ గోతులు పడద్ది. ఎన్ని ప్రాక్టికల్గా చూస్తున్నామండి. నేర్పించండి పిల్లలకి సారీ చెప్తాను నేర్పించండి. మీ పిల్లలకి చెప్పించండి, సారీ చెప్పాను చెప్పమ్మా వద్దులేమ్మా అంటే దానికి అర్థమైంది. ఓహో, ఎప్పుడైనా సరే అంటే అయిపోద్ది నా పని, నాకు కావాల్సింది నేను చేసుకోవచ్చు అన్నమాట. ఐస్ క్రీమ్ వద్దంటే వదలకూడదు అన్నమాట. అంటే వచ్చేస్తుంది నాకు. నువ్వు అని గించుకున్నా, నువ్వు రోజంతా గించుకున్నా, నీకు నో ఐస్ క్రీమ్ అంటే నో ఐస్ క్రీమ్ నేర్పించు. ఇక అందం ఎస్ఆర్ నో అయిపోయింది అంతే. మా డాడీ ఇస్తానంటే ఇస్తాడు, ఏమనంటే చేస్తానంటే చేస్తాడు. రోజంతా అన్నా కూడా, బతుకంతా అంటున్నా కూడా ఇక నాకు మా డాడీ దగ్గర నుంచి అది రాదు, మా మమ్మీ దగ్గర నుంచి అస్సలు రాదు. ఇక్కడ బతకపోతే ఉడకపోతే అక్కడికి వస్తారమ్మా. డాడీ ఇవ్వకపోతే ఏం చేస్తారు? మీ సింపతి డాడీ కొట్టాడు మమ్మీ, కొడతారా? ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే కొడతారంటావా? ఎందుకు కొట్టారో నేను అడుగుతానంటే, ఏమంటే ఎందుకు కొట్టారు పిల్లవాడే? అది ఆ పక్క తిరిగి నవ్వుకుంటుంటుంది. భలే తిట్టింది మా అమ్మ మా డాడీని. ఇదే కరెక్ట్ అయిపోద్ది. ఇది పెళ్ళైనా అంతే, రేపు బయటికి వెళ్ళినా అంతే. ఎవరితో బ్యాలెన్స్ అదే పద్ధతిలో వెళ్ళిపోతుంటారు. అలాగే వెళ్ళిపోతున్నారు ఇవాళ. దిర్ ఇస్ నో ప్రాపర్ రియాక్షన్, ప్రాపర్ రెస్పాన్స్. అవగాహన లేదు. ఎందుకు వద్దంటున్నారు? ఇది ఎందుకు చేయొద్దు అంటున్నారు? ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది పెద్దోళ్ళు అయిన తర్వాత రాదండి. చిన్నప్పుడే మోల్డ్ చేయాలి వాళ్ళని, మలచాలి. సారీ చెప్పాల్సిందే. క్షమించు అని అడగడానికి ఎందుకంటే అంత అహం. చిన్నపిల్లకే అంత మొండితనం అయితే వాడు పెద్దోడైతే ఎప్పుడైనా సారీ చెప్తాడా? బతుకులో మీరు సారీ చెప్పకుండా సమాధానంగా బతకగలరా? చెప్పండి చూద్దాం. ఎంత ఓర్పు కలిగిన నీ భార్య అయినా నువ్వు సారీ చెప్పకుండా, క్షమించు అనకుండా, నువ్వు ఆ మాటలు వాడకపోయినా, ఆ భావాన్ని హావభావాలు చూపించకుండా ఆ సంసారం నిలబడద్దు అనుకుంటున్నారా? నిలబడదు. నిలబడ్డా అది అంతే. అంతుకోదు. అతికిన సంసారం కాదు అది. అదంతే కాసేపు ఇట్టిట్ట అంటది అంతే. ఉండదు. టిట్టిట్ట ఉంటాయి కొన్ని కుటుంబాలు అంతే, ఇట్టిట్ట.
చర్చికి వచ్చినప్పుడు అట్టెట్ట, బంధువులు వచ్చినప్పుడు ఇట్ట, పోయాక మళ్ళీ ఇట్ట. మనుషుల ముందు ఒకలాగా, వెనకాల ఒకలా. పైకి మాత్రం వలకపోసుకునే ప్రేమలు మాట్లాడుకుంటారు. కావాలంటే పక్కెళ్ళి మూతులు చెప్పుకుంటారు. చేసేయన్నీ చేస్తూనే ఉంటారు. నో, దేవుడు చెప్పాడు, పురుషుడికి ముఖ్యంగా, పురుషుడు సరిగ్గా ఉంటే కుటుంబం కట్టబడద్దండి. స్త్రీ ఎంత యోగ్యురాలైనా, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, పురుషుడి యొక్క సహకారం, సహాయం లేకుండా కుటుంబాన్ని కట్టుకోలేదు, బిడ్డలను దైవభయంలో పెంచుకోలేదు. దేవునికి సమర్పించుకున్న బిడ్డలు, ఎలిజబెత్ జకరియాలు వృద్ధులైపోయారు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నారు. సంతానం లేదు, దేవుడు తగిన సమయంలో కుమారుని ఇచ్చాడు. ఎవరండి ఆయన పేరు? 6 నెలలే సేవ చేశాడు. మాకులాగా సంవత్సరాలు చేయలే. 6 నెలలు చేశాడంతే సేవ. ఆయన రోషం కలిగి క్రీస్తు మార్గాన్ని సిద్ధపరిచేవాడిగా ఆయన గురించి అనౌన్స్మెంట్ చేసి ప్రిపేర్ చేశాడు. అక్కడ మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుని రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందడాన్ని, పాపాన్ని ఖండిస్తే పరుగులెత్తుకుంటూ వచ్చారు జనం ఆయన దగ్గరికి. బాప్తీసాలు ఇచ్చారు. రాజు అని మొహం చాట లేకుండా నీ తమ్ముడు భార్యని తెచ్చి ఉంచుకున్నావు నువ్వు, అది తప్పు అని చెప్పినందుకు, కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నందుకు శిరశ్ఛేదన చేయబడి హతసాక్షిగా మరణించాడు. యోసేపుని చూడండి, రాహేలు పిల్లలు లేతలను చంపే అని ఏడ్చి మా అక్కకు పుట్టేస్తున్నారు పిల్లలు, మా పనికత్తలకు పుట్టేస్తున్నారు, నాకు లేరే, నాకు పిల్లల్ని అంటే బంగారం లాంటి కొడుకునిచ్చాడు యోసేపుని. ఎంతగా ఆ బిడ్డ వాడబడ్డాడో, దేవుని చేత దీవించబడ్డాడో చూస్తున్నాం. శ్రమలో నుండి వచ్చిన బిడ్డ, వాగ్దానాలతో వచ్చిన బిడ్డ, దేవుడు సిద్ధపరిచి గర్భములోనే సిద్ధపరిచిన బిడ్డ. మీ బిడ్డల కొరకు దేవుడు గొప్ప తలంపులు ఉన్నాయండి. మీరు ఏదో వాళ్ళు ఏదో చదువు చెప్పించాలి, ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి, కొంచెం మంచి ఐఏఎస్ ఆఫీసర్లు చేయాలి, లేదా డాక్టర్లు చేయాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, ఇవి కూడా ఇవన్నీ లేవు. మొత్తం అందరికీ బీటెక్ చదివించాలి, ఆ తర్వాత పిహెచ్డి చేయటానికి ఏదో ఓ దేశానికి పంపాలి అప్పు చేసి. ఎట చేసి ఇక్కడేమో ఫ్రీ సీట్ కోసం తెగ ప్రార్థన చేస్తారు, అక్కడ వీసా వచ్చేటప్పటికి మాత్రం అది అడగరు ఎవరు. దేవుని చిత్తమైతే మాకు వీసా వచ్చేటట్టు, పిహెచ్డి చేసేటట్టు అదేం అడగరు. రెడీ. ఏంటి రెడీ? డబ్బులు కట్టేసి లక్షలు. అదేందో ఫారెన్ రిటర్న్. మా చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళు కింద ఫారెన్ రిటర్న్ అంటే మాలాంటి పాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్. ఏం స్పీకరా? స్పీకర్ బాక్సు ఇగో. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వెళ్తాం మానేశాను నేను ఇతర మీటింగ్స్ కదా. ఎంతమంది మీటింగ్స్ వాళ్ళు దాన్ని అడగకుండా వేసేస్తుండేవారు. ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే నేనెప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్ని అయ్యాను అంటే ఆ రోజుల్లో 33 దేశాల్లో కల్వరి ప్రతిధ్వని రేడియో ప్రోగ్రాం వినపడుతుందని చెప్పారు కదా. అందుకని 33 దేశాల్లో రేడియో ప్రోగ్రాం వినపడుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్పీకర్ అంట. ఏం పెట్టుకుంటారులే భలే. యేసయ్య స్పీకర్నా కాదా నేను? దేవుడు చెప్పిన మాటలు చెప్పేవాడినా కాదా? ఎక్కడ చెప్పాను, ఎవరికి చెప్పాను, ఎప్పుడు, ఎంతమందికి చెప్పాను అనేది ముఖ్యం కాదు. యేసయ్య మాటలు నీ హృదయంలో ఉండాలి, అవి నీ నోట్లో నుంచి రావాలి, అవి నీ బిడ్డలకు నీ అభ్యసింపజేయాలి. నేర్పించండి బిడ్డలకు సారీ చెప్పడం, నేర్పించండి బిడ్డలకు థ్యాంక్స్ చెప్పడం. ఏం చెప్పాలి? మీరేదన్నా ఇస్తే మమ్మీ థ్యాంక్స్ అని చెప్తారా? చేతితో దూడబెరుక్కొని పోవటమేనా? డాడీ ఏదన్నా తెస్తే థ్యాంక్స్ అని చెప్తారా? ఏది మాట్లాడరు ఏంటండి? పిల్లలు లేరా మీకు? ఉన్నవాళ్ళు నిలబడ్డారు కదా ఇందాక. పోనీ పిల్లలు పెరిగిన పిల్లలు ఉన్నారుగా, చెప్పండి. మీరు చెప్తారా మీ మమ్మీ డాడీకి థ్యాంక్స్ అని? ఎవరి కోసం చెప్తావు? ఎవడు కనమన్నాడు? అదే భావం వీళ్ళకి. మా డాడీ మాకిస్తే మేము థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఎవడి కర్మ? ఆయనది కర్మ అన్నాడు కాబట్టి పెట్టాలి. అది తీసేయండి. అది
నువ్వు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీ భార్య థ్యాంక్స్ చెప్పాలనుకుంటావు, భర్త థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు చెప్పవు. సరే చీర కొనుక్కొస్తే కొన్నారులేండి, మా అమ్మ అయితే మంచిది కొంటది, ఇక బతుకులో చీర కొంటపో ఆయనకి. మళ్ళీ నువ్వే కంప్లైంట్ చేస్తావు, ఆయన చీరే కొంటాం మానేశాడు ఈ మధ్య. ఎవడు మారే? నీ వల్లనే. థ్యాంక్స్ చెప్పండి. పిల్లలకు థ్యాంక్స్ ఎవడో నేర్పించాడు. ఒక చాక్లెట్ ఇస్తే, ఒక బ్రెడ్ ఇస్తే ఏంటండి, మా పిల్లలు నేర్పించాం. వాళ్ళ ఎక్కడికెళ్ళి తీసుకెళ్ళి నేను వాళ్ళకి డ్రెస్సులు కొంటే ఆటోలో పోయి కొనుక్కొచ్చుకునేవాళ్ళు, తీసుకెళ్ళి కొనిపెట్టేవాళ్ళు. ఆటో ఎక్కిన థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ డాడీ అని ముగ్గురు ఎవరు బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఏంటంటే థ్యాంక్స్ చెప్పరేంటి, సారీ చెప్పరేంటి, పిలిస్తే పలకరేంటి? ఇది పెద్ద గొడవ అండి. అసలు పిలిస్తే పలకరండి. వినపడలేదా అంటే వినపడింది. వినపడుతుందా? పలకమే. నాకేమో రెస్పాన్స్ రాకపోతే వాళ్ళకి అర్థం కాలేదో, వాళ్ళు వినలేదో, వాళ్ళకి తెలియలేదో అనుకుంటాను. గింజుకొని నాకు హై బీపీ వెళ్ళిపోవాలన్నమాట. 200/200 వెళ్ళాలన్నమాట. అప్పుడు వినపడద్దాళ్ళు. వినపడిందా? వాళ్ళ తప్పు కాదు ఇది. అలా పెంచారు, అలా పెరిగిపోయాం మనం. దేవుని మాట వినటం లేదు, దేవుని మాట వినలేకపోతున్నాం. కనీసం మనుషుల మాటకు రెస్పాండ్ ఇస్తే సమూయేలు అన్నప్పుడు అది దేవుడు మాట్లాడాడని సమూయేలుకు తెలియలేదు. కానీ ఎవరు మాట్లాడారు? ఒక మాట వినపడింది. ఎవరు అనుకున్నాడు? కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఈయన ఎప్పుడు పిలుస్తుంటాడు, అలాగే నిద్రలో అలవాట్లు పడుతుంటాడు. ఏదో పని గుర్తొచ్చినట్టుంది. సమూయేలు ఏం చేయమంటావు, మంచిలు ఇప్పుడే పెట్టొచ్చా, కాళ్ళు పట్టమంటాడేమో, తలిపేసావు లేదు అడుగుతాడేమో అని దొంగ నిద్రపోయాడు అనుకో, దేవుని స్వరం వినుండేవాడు కాదు. ఏంటంటే మెల్లగా వినపడుతుంది ఆ స్వరం. కానీ అయ్యా పిలిచావా, నేను నిన్ను పిలవలేదు, పడుకో. మళ్ళీ వినపడింది. వెళ్తే పిలవలేదంటాడు అని మళ్ళీ లేచి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా రాత్రి దేవుడి స్వరం వినుండేవాడు కాదు. గొప్ప ప్రవక్త, నువ్వు అనేక సార్లు దేవునికి స్పందించని మూలాన దేవుని ప్రణాళికలను ఎరగలేకపోతున్నావు. ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేసుకోండి, వాక్యం అయిన తర్వాత అన్నప్పుడు ఒక్క నిమిషం దేవుని మీద మనసు పెట్టకుండా అటు ఇటు చూస్తారు, లేచి వెళ్తారు, లేకపోతే ఇంకేదో జేబులో కానుక తడుక్కుంటారు, లేకపోతే ముక్కు తుడుచుకుంటారు, లేకపోతే వాటర్ బాటిల్ పక్కన ఉంటే తీసుకొని తాగుతారు. అందుకే ప్రేయర్ టైము. అప్పుడు దేవుడు నీతో మాట్లాడే టైం అది, దేవునితో నువ్వు మాట్లాడుకునే సమయం అది. అది ఎవరైతే పాడు చేసుకుంటారో వారు ఇన్ని గంటల్లో చర్చలో కూర్చుంది అంతా వేస్ట్ అయిపోయినట్టే. అంతసేపు విన్న వాక్యం నీ హృదయంలో నాటుకోదు. చిన్నప్పటి నుంచి నేర్పించండి, నేర్చుకోండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని మందిరంలో, మనం పిల్లలం, దేవుని మందిరంలో దేవుని విషయాలు నేర్చుకుందాం. మన ప్రభు గొప్ప ప్రభు, డీసెంట్ గాడ్, డిగ్నిఫైడ్ గాడ్, అన్నిటిలో పరిపూర్ణుడు, ఇంకా చక్కగా పర్ఫెక్ట్ గాడ్. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్టు మీరును అన్ని విషయముల్లో పరిపూర్ణులై ఉండండి. ఇట్ ఈస్ అవర్ జాబ్ హౌ టు టీచ్ అవర్ చిల్డ్రన్, హౌ టు టాక్, హౌ టు వాక్, హౌ టు ఈట్, హౌ టు రెస్పాండ్. అన్ని విషయాల్లో పిల్లలకి తినటం ఎలా, నడవటం ఎలా, కూర్చోవటం ఎలా, మాట్లాడటం ఎలా, పెద్దల్ని గౌరవించటం ఎలా, దేవునికి లోబడటం ఎలా, థ్యాంక్స్ చెప్పటం ఎలా, సారీ చెప్పటం ఎలా అనేది క్యారెక్టర్ తోటే వచ్చేసింది అనుకోండి. అది ఇక తీయలేము, ఎవరు కూడా తీయలేమండి. ఏంటి ఇది, గోల్డ్ కోటింగ్ ఉందనుకోండి, కోటింగ్ ఏమైపోద్ది, పోతుంది. కానీ ఇప్పుడు రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ అని చెప్తున్నారు. వైట్ గోల్డ్ అంటే ఎక్కడైనా వైట్ గోల్డ్ ఉందా? మరి ఎట్టొచ్చింది వైట్ గోల్డ్? ప్లాటినం కాదండి.
గోల్డ్లోనే కరిగించేటప్పుడే కొంత వైట్ వేసి దాన్ని మిక్స్ చేసి వస్తుంది. అది వాష్ చేసిన పోదు, అది అదే కలర్ ఉండిపోద్ది. అది పైన కోటింగ్ వేస్తే పోద్ది, కానీ దాంతో మిళితమై ఉంది కాబట్టి దాన్ని ఏం చేసినా సరే దాని ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది. మనం బిడ్డలను అలా పెంచాలి. ఆదాము స్వభావంతో పెరిగినోడికి భక్తి కోటింగ్ ఇస్తే కోటింగ్ పోద్ది, ఆదాము స్వభావం బయటపడుతుంది. క్రీస్తు స్వభావంతో మన బిడ్డల్ని పెంచితే వాళ్ళు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు బాగున్నారు, హాస్టల్లో పెడితే పాడైపోయారు అంటున్నారు. చూడండి, అమ్మ నాన్న దగ్గర ఉన్నాడు బాగానే ఉన్నాడు, కాలేజీకి వెళ్తే పాడైపోయాడంటే వాడి క్యారెక్టర్ లేదు. వాడికి చిన్నప్పటి నుంచి నువ్వు ఆ యొక్క భక్తి వేషము, భక్తి పద్ధతి నేర్పించావే కానీ వాడి జీవితంలో భాగంగా మారలేదు. విశ్వాసులారా, మీ ఇహలోక తండ్రులు మిమ్మల్ని అలా పెంచలేదేమో, కానీ మీ పరలోకపు తండ్రి నిన్ను అలా పెంచుతున్నాడు. ఇప్పుడు మందిరం అనే స్కూల్లో నువ్వు పెరుగుతున్నావు. అందుకే 10 నిమిషాల క్లాసులు, అరగంట సెషను అంటున్నారు. కుదరదు. పని హిమాలను చదవడానికి 3 సంవత్సరాలు డిగ్రీ చదువుతావా నువ్వు? అంటే తూ రాదా? తర్వాత 5 సంవత్సరాలు నువ్వు మెడిసిన్ చేస్తావా? ఎంబీబీఎస్ డాక్టర్ అంటే గుడ్ ఫర్ నథింగా? వాడు పిహెచ్డి చేస్తే కానీ పనికి రావట్లేదు. ఇప్పుడు ఏదైనా స్పెషలైజ్ చేస్తే కానీ జాబ్ రావట్లేదు అతనికి. ఇటు 5 సంవత్సరాలు మెడిసిన్ చదువుతుంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటే, నీ బతుకులో 5 నిమిషాల్లో నాకు భక్తి నేర్పించమంటే ఎక్కడి నుంచి నేర్పించమంటారు? ఆదివారం ఒకరోజు వస్తామండి, క్లాస్కి అటెండ్ అయిపోతామండి, మేము విశ్వాస వీరులు అవ్వాలంటే ఎట్లొస్తుంది మీకు విశ్వాసం? ఎందుకు మీరు ఉపవాస ప్రార్థనకు రారు? ప్రార్థన నేర్చుకోకుండా మీరు బ్రతుకులో ఏం సాధించగలుగుతారు? ప్రార్థన నేర్చుకుంటే బాగుపడిపోతాం మనం. బిడ్డలకు ప్రార్థన నేర్పించండి. చిన్న పిల్లల పెదవుల్లో నుండి ప్రార్థన రావాలి. బిడ్డలు చిన్న వయసులోనే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. గుణశీలతలు నేర్చుకోవాలి. నీ దేవుని గొప్పతనాన్ని బిడ్డలకు చెప్పాలి. వారిని మీరు అభ్యసింపజేసి చూడండి, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. ఎప్పుడు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు. దేని గురించి మాట్లాడాలి? అసలు మీ పిల్లలు మీతో పడుకుంటున్నారా? పిల్లలు మీరు ఆఫీసు నుంచి వచ్చేటాడు పిల్లలు నిద్రపోతారు. మీరు పొద్దున్న లేచేటాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక నువ్వెప్పుడు చూసావు వాళ్ళని? హాలిడే రోజా ఆడుకోవడానికి బయట తీసుకెళ్తావు, వాళ్ళు ఆడుకుంటారు అక్కడ. నువ్వెప్పుడు కూర్చున్నావు? నువ్వెప్పుడు పడుకున్నావు? నువ్వెప్పుడు నేర్పించావు? ఏంటండి, నీ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించేది పిల్లల కోసమే కదా అంటావు. నువ్వు సంపాదించే డబ్బులతో వాడి గుణశీలతలను కొనగలవా? వాడితో నువ్వు కావాలి, డాడీ కావాలి, మమ్మీ కావాలి. బిడ్డల హృదయంలో మీరు ఇచ్చే బొమ్మలు, బిస్కెట్లు కంటే మీరు వారితో ఉండటం ఎక్కువగా ఆశపడతారు వారు. మీరు అలా పెంచేసిన వాళ్ళని వాళ్ళ మీ దగ్గరగా రావట్లేదు. వాళ్ళు మాట్లాడు దేవుని విషయాలు. చిన్నపిల్లలతో దేవుని విషయాలు మాట్లాడు. చిన్నపిల్లలతో నీ కోపం, నీ ఉక్రోషం, నీ స్వభావం వెళ్ళపరుచుకుంటావు ఎందుకు వాళ్ళ ముందు? అసలు మీ ఇద్దరు భార్యాభర్తలుగా పిల్లల ముందు ఎందుకు వాగ్వాదాలు పెట్టుకుంటారు? తిట్టుకుంటారు ఎందుకు? అరుచుకుంటారు ఎందుకు? జ్ఞానం కలిగిన తప్పకుండా భార్యాభర్తలు అరుచుకోవాల్సింది. అరుచుకోండి అమ్మా, అరుచుకోండి. ఏంటి భలే చెప్తున్నారు పాస్టర్ గారు అంటారు. మనసులో ఉంది చెప్పుకోండి బాధ. భర్తకు చెప్పకపోతే ఎవరు చెప్పుకుంటావు? భార్యకి చెప్పకపోతే ఎవరు చెప్పుకుంటావు? నీ అక్క చెట్ట కక్కేయి. ఎందుకు ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కక్కుతావు? కోట్లకి ఎందుకు వెళ్తావు? వాళ్ళ దగ్గరికి వెళ్తావు, పక్కింటికి వాళ్ళకి వెళ్తావు, అమ్మగారింటికి ఎందుకు వెళ్తావు? నీ భర్తకు చెప్పుకో. కొట్టిన ఆయనే, తిట్టిన ఆయనే, పెట్టిన ఆయనే, ఉంచుకున్న ఆయనే, తరివేసిన ఆయనే. నీకు నీ భార్యే. ఇంకొక దాన్ని తెచ్చుకుంటాను నువ్వు చెప్పక నోరు ముయ్యి. నువ్వు కాకపోతే ఇంకొత్త అంటారు మాట్లాడితే సార్. నువ్వు కాకపోతే ఇంకొకత్తి. ఏంది ఇది తమాషా? నరకాడికి పోతావు జాగ్రత్త ఇంకొకరిని పెట్టుకుంటే.
వివాహమైన తర్వాత భార్య భర్తను విడనాడకూడదు. భార్యను విడిచి మరొకరిని వివాహం చేసుకునేవాడు విడువబడిన దాన్ని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారంలో వేశ్యాగలను దేవుడు తీర్పు తీర్చక మానడు. మీరు అక్కసు వెళ్ళబుచ్చుకునేటప్పుడు మీ పిల్లల్ని ఆడ కూర్చోబెట్టుకోకండి. పిల్లల్ని నిద్రపుచ్చి తెల్లాడితే మీరు ఏమన్నా అరుచుకోండి. కానీ పిల్లలు ఎదుర్కొంటా మాత్రం దెయ్యాల్లాగా అటు చూసేవాడు ఇటు చూసేవాడు. డాడీ సూపర్ రాక్షసుడు, మమ్మీ టగ్ ఆఫ్ వార్ కరెక్ట్గా ఇచ్చాడు దేవుడు వీళ్ళిద్దరికి. నాకు పెళ్ళైతే చూడు ఇంతకు మించేస్తాను నేను. అప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. అందుకే జగడాల ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నారా, జగడాలే ఉంటాయి మీ కొంపలో. కొంప అనే మాటే వాడాలి దానికి. అది ఇల్లు అంటానికి ఎట్లా ఉంటుంది? జగడాలు వేసుకోవటం ఏంటి కుటుంబంలో? పెళ్ళైన 3వ రోజు నుంచే జుట్లు పట్టుకుంటారంట. మళ్ళీ పైగా అట్ట పెరిగారు, అట్టటి వాతావరణంలో పెరిగారు, అది చూశారు. బీ కేర్ఫుల్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. పెళ్ళైన తర్వాత నీ ప్రవర్తన, నీకు సిఐడి 2 ఆఫీసర్లు, నీ పిల్లలు 2 ఉంటే 2, ఒకడు ఉంటే ఒకడు, 5 ఉంటే 5. ఇంకా అన్ని కోణాల్లో చూస్తారు వాళ్ళు. జాగ్రత్త జాగ్రత్త. బిడ్డలకు వాక్యం నేర్పించు, గొడవ పెట్టుకోవటం కాదు. ఎక్కడ చేస్తాయండి బూతులు? ఎక్కడ నేర్చుకుంటున్నారు పిల్లలు? ఎక్కడ నేర్చుకుంటున్నారు చెడ్డ మాటలు? ఆ తండ్రి మాట్లాడే మాటలే కొడుకు మాట్లాడతాడు. అయ్యే బూతులు వస్తాయి వాళ్ళ నోట్లో నుంచి. ఒక ఫ్యామిలీ ఇదిలాగా ఏమంటారు, హెరిటేజ్ లాగా. మాట్లాడు, సూచనగా వాటిని చేతికి కట్టుకో. అవి నీ కన్నులకు బాసికవలే ఉండని. నీ ఇంటి ద్వారముల బంధకముల మీద, నీ గోవుల మీద వాటిని రాయి. వాక్యము 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 వాక్యంతో పెంచు బిడ్డల్ని. దేవుడు చేసిన మేళ్లు మర్చిపోకుండా పెంచు. తండ్రులారా, పురుషులారా, అయిపోయింది పురుషుడి పని. పురుషులారా, పిల్లలు గల తండ్రులారా, పెళ్ళైన భర్తలారా, కాబోతున్న భర్తలారా, నేర్చుకోండి. బిడ్డలకు ఈ రోజుల్లో బిడ్డలు ఎలా ఉన్నారంటే వెరీ సెన్సిటివ్. ఏమంటాం దానికి? సెన్సిటివ్ అంటానికి సున్నితమైన స్వభావం గలవారు ఉన్నారు. బిడ్డలతో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సున్నితం అంటే ఫెజల్, పగిలిపోతారు. హ్యాండిల్ విత్ కేర్, గాజు వాటి మీద రాసి పెడతారు. హ్యాండిల్ విత్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, లేకపోతే నువ్వే చాలు నీ బిడ్డలను భ్రష్టులు చేయటానికి. కొలసీలు రాసిన పత్రిక 3:20 అనుకుంటా, చూడండి. కొలసి 3:20, 21. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. పిల్లల మనసు కృంగకుండునట్లు. 3 కొలసి 20 అండి. 1:21. ఏంటి ఎంతసేపు తీస్తున్నారు? కొలసీలు రాసిన పత్రిక ఆదికాండం పక్కనే ఉంటుంది, చూసేయండి. మరి ఏంటి ఎంతసేపు చూస్తున్నారు? తీయండి. కొలసీలు రాసిన పత్రిక 3:21. అదే సారీ. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వాడిని రెచ్చగొట్టకండి, ఎవరు కోపం పట్టించకండి. అదే సమయంలో పురుషులారా, భర్తలారా, 19వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి, వారి కోపము రేపకండి. ఎఫెసీలో ఉంది చూడండి ఇంకో మాట కూడా. మీ పిల్లలకు కోపము రేపకండి. 6:4, ఎఫెసీ 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. మీ పిల్లల్ని
కోపం పట్టించకండి, అదే సమయంలో డిప్రెషన్లోనికి వెళ్ళనివ్వకండి, కృంగదీయకండి, తిరగబడనివ్వకండి, ఆ స్టేజ్ దాకా వెళ్ళకండి. వాడు ఇరిటేట్ అవుతున్నాడంటే దాన్నే మళ్ళీ 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 చెప్పి వాడు విసిగిపోయి పారిపోయేదాకా చేయకండి. వాడి కోపం పట్టించకండి, నిష్ఠూర పెట్టకండి. ముందు ఒకటి పెట్టాడు, అందుకనే భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానండి, నువ్వు నీ భార్యను నిష్ఠూర పెడుతుంటే, భార్యను కోపం రేపుతుంటే, భార్యను ఇసికిస్తుంటే నీ బిడ్డలకు నీ మీద కోపం ఎక్కువ వస్తుంది. అర్థమైందా లేదా? నేను నిన్నేమనలేదురా, ఇది దరిద్రపదరా అంటే వీడికి ఎట్లా ఉంటుంది, మా అమ్మని దరిద్రత అంటావు, నువ్వు దరిద్రుడా. ఏంటంటే నీ బిడ్డలు నీకు లోబడాలంటే నువ్వు నీ భార్యను ప్రేమించు. నేను గమనించి చూశాను అది. మనం భార్యను జాగ్రత్తగా ప్రేమిస్తే బిడ్డలు మనకు లోబడతారండి, మన మాట వింటారు. భర్త సఫరింగ్ అవటానికి, బాధపడటానికి, నష్టపోవటానికి, నిందపడటానికి సిద్ధంగా ఉంటే నీ బిడ్డలు నువ్వు సంపాదించుకుంటావు. భార్య సరలేకపోయినా సరే వాళ్ళకి తెలుసు, తల్లి సరే తండ్రి సరే, అది కాదు సరికాదు అక్కడ కావాల్సి. ఎవరు తగ్గించుకుంటున్నారు, ఎవరు దేవుని వాక్యానుసారంగా ఉన్నారు. నువ్వు దేవునికి భయపడాలంటే నీ భర్తకు లోబడు. నువ్వు భర్తకు లోబడుతుంటే బిడ్డలు నీకు లోబడతారు. భర్తకు లోబడితే బిడ్డలు నీకు లోబడతారు. భర్తకు లోబడితే నిన్ను బిడ్డలు గౌరవిస్తారు, నిన్ను విలువైన యోగ్యమైన వ్యక్తిగా చూస్తారు. ఇది చాలా ఇంటర్డిపెండెంట్. అందుకనే పురుషుడు కుటుంబానికి భార్యాభర్తల సంబంధం సరిగా ఉంటేనే బిడ్డలు సరిగా ఎదుగుతారండి. నువ్వు ఎంత నేర్పించాలనుకున్నా మీ ఇద్దరి మధ్యలో ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే, క్షమ లేకపోతే వారిని యోగ్యులుగా పెంచలేవు. దావీదు జీవితంలో తన పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేకపోయాడు. చాలామంది కొడుకులు ఒకడొకడు చంపుకోవటం, ఒకడొకడు తన్ను చంపడానికి రావటం, ఒక క్యారెక్టర్ లేదు. ఓన్లీ సొలొమోను చిన్నోడు, వాడికి కొంచెం ఇది ఉంది, ఎందుకంటే దేవుడు అది కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు బెత్షెబా పశ్చాత్తాపడింది, దావీదు పశ్చాత్తాపడ్డాడు కొడుకు చచ్చిపోయిన తర్వాత. చివరికి వాళ్ళు సెటిల్ డౌన్ అయిన తర్వాత పుట్టిన కుమారుడు, వాగ్దానంతో ఇచ్చిన కుమారుడు సొలొమోను. వాడు మాత్రం ప్రారంభంలో సరిగా ఉన్నాడు, అది కూడా చూడాలంటే చివరిదాకా సరిలేడు. చూసారా? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బిడ్డలు అంతవరకు సరిగా ఉండాలంటే నువ్వు వారికి వేసే ఫౌండేషన్ సరిగా ఉండాలి. వారిని నువ్వు కరెక్ట్గా పెంచాలి. భక్తి అన్నప్పుడు ఫ్యామిలీతోనే దేవుణ్ణి వెంబడించడం భక్తిగానండి. ఒంటిపుళ్ళు ఒక్కడవే నువ్వేదో నేను చేసేసానని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నా భార్య సంగతిని అడగండి, నా పిల్లల సంగతిని అడగండి, నేను సరిగ్గా ఉంటానండి అని అనేవాడు సరిగా లేడు. వాళ్ళు దేవుని కొరకు వివాహం చేసుకోకుండా నీ జీవితాన్ని అంకితం చేసుకొని, నీకు ఇంకా వేరే లోక సంబంధమైన బంధాలు లేకుండా నువ్వు ఒక్కడవే జీవిస్తే అది వేరే జీవితం. కానీ నువ్వు వివాహం చేసుకొని నువ్వు బిడ్డలు కానీ వాళ్ళ సంగతి నన్ను అడగొద్దు, నేను భక్తిగా ఉన్నాను, నేను మాత్రం సూపర్ భక్తి. ఆ దరిద్రులకు రాలా, ఈ దరిద్రపు ఉంటుంది నా ఇంటికి వచ్చిన తర్వాత అని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం ఏముందండి? దేవుడు నీకు భార్యను ఒక రా మెటీరియల్గా ఇచ్చాడు. రా మెటీరియల్ ముడి పదార్థం. మాంసం చూసి వాసన వస్తుంది, జిగిరిగా ఉంది, బాగలేదో అంటే ఏంటి ప్రయోజనం? ఏం చేయాలి? మాంసాన్ని కడుక్కో, వండుకో, వేపించుకో, దాంట్లో ఏమేమి కలపాలో కలుపుకో, తయారు చేసుకో, కమ్మకుంటుంది, రుచిగా ఉంటుంది. అంటే నీ భార్య ఒక రా మెటీరియల్ నీకు వచ్చింది, వాళ్ళు పెంచి నీకు ఇచ్చారు. నువ్వు నీ భార్యను నీకు ఇష్టం వచ్చినట్టు వాక్యానుసారంగా మలుచుకో, ఓర్చుకో, నేర్చుకో, సహించుకో. మళ్ళీ కోలు వచ్చాయి చూడండి ఇప్పుడు. చూసారా? ఈ పాట మర్చిపోకండి. ఇదే కనుక ఎవరైనా కవులు ఉంటే ఈ పాటకు ఒక పాట రాసేసేవారు, దియాప్రసాదరావు గారు లాల్లో ఉంటే. ఏంటంటే, దేవుని కొరకు సిద్ధపరుచుకో, నీ కుటుంబాన్ని కట్టుకో,
నీ జీవితాన్ని దేవునికి అర్పించుకో. నీ కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ. అబ్రహాము కుటుంబాన్ని కోరుకున్నాడండి, ఆయన ఏర్పరచుకున్నాడండి. ఇవాళ ఆ కుటుంబం ద్వారా లోక రక్షకుడి లోకానికి రావడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇవాళ నా కుటుంబం, నీ కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే లోకమంతటికి యేసయ్య సువార్త అందించాలని అల్టిమేట్గా ఒక క్రైస్తవుడి యొక్క ముఖ్యమైన గురి ఏంటంటే, నేను నా ఇంటి వారు చెబడే దేవుని కొరకు బ్రతకాలి. నా బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి. ఈ నా కుమారులిద్దరు నీ కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు కూర్చునే భాగ్యం నాకు దయచేయమని జబదేయి కుమారుల తల్లి వచ్చి ప్రభుని అడుగుతూ ఉంది. ఇవాళ ఎంతమంది తల్లులకు అటువంటి బాధ్యత ఉంది? నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుని నా కొరకు మరియా పర్వతం మీద తీసుకొచ్చి దహన బలిగా నాకు అర్పించు అంటే మారు మాట్లాడలేదు అబ్రహాము, మారు మాట్లాడలేదు. ఐఎమ్ రెడీ, నువ్విచ్చావు, నువ్వు తీసుకో. లేక పుట్టిన కుమారుని ఎంత ప్రేమించుంటాడు, ఎంతగా ఆ బిడ్డను ఆనందించుంటారు. కానీ దేవుని కొరకు సమస్త విడిచెట్టడానికి సిద్ధపడ్డాడు. దేవుని కొరకు విడిచిపెట్టిన వాడు ఎవడు దేన్ని పోగొట్టుకోడండి. దేవుని కొరకు విడిచిపెట్టి నీ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినంత మాత్రాన, నువ్వు కొన్ని నీ లగ్జరీస్ మానుకున్నంత మాత్రాన, నీ ఇష్టాన్ని వదులుకున్నంత మాత్రాన నువ్వు నష్టపోవో. నువ్వు యోగ్యమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతావు. ఈరోజు నుంచి కల్వరి మన చర్చిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఫ్యామిలీలుగా మందిరానికి రావాలి, ఫ్యామిలీగా సాక్షులుగా మారాలి. ఒకవేళ భర్త మారితే భార్య బిడ్డలు మార్చుకోవాలి, భార్య మారితే భర్తను బిడ్డలను మార్చుకోవాలి. అలాంటి కోకొల్లల సాక్ష్యాలు ఉన్నాయండి, కోకొల్లల సాక్ష్యాలు ఉన్నాయి. విజయవాడలో గెట్టుగెత్తలు పెడుతున్నప్పుడు ఒట్టి స్త్రీలే వచ్చేవాళ్ళు. మొన్న నేను వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు వాళ్ళ ఫ్యామిలీ అందరితో వచ్చారు. ఆ రోజుల్లో వాక్యం విని భర్తను మార్చుకోకుండా భక్తి కాదు అదే అని చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను ప్లాన్ చేసి, ఇదిగో మా వారు మారారు, ఇదిగో మా కుమారుడు ఎంబీబీఎస్ అవుతున్నాడు, కుమారుడు మారాడు, ఇప్పుడు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, రోజు అనుదిన ధ్యానం చూస్తున్నాం అని చెప్తున్నప్పుడు సాక్ష్యాలు కుటుంబాలుగా కట్టబడుతున్నాయి. అప్పుడే ఇంటిలో సమాధానం ఉంటుంది, అప్పుడే దేవుని ప్రణాళికలు మన జీవితాలు నడుస్తాయి. ఎంతమంది మీ కుటుంబంలో మేమంతా మారామంటారో చేయి చూపించండి. అంతా చర్చకు వచ్చామన్న వాళ్ళు చేయి చూపించండి. ఫస్ట్ సర్వీస్కి భర్త, సెకండ్ సర్వీస్కి భార్య వస్తారా? ఏదో చెప్తారు కొంతమంది. అంతేలే, ఇంట్లో కూడా నువ్వు ఫుల్ ప్లేట్ తింటావు, అర ప్లేట్ తింటుంది. నువ్వేమో లావైపోతుంటావు, ఆమె సన్నమైపోతుంటుంది. సమభావము సహజీవనం కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. కొంతమంది అలాగే చెప్తారు, పిల్లలు ఇంట్లో ఉన్నారండి, లేకపోతే పసిబిడ్డ తల్లినండి, లేకపోతే ఇంకేదో కారణం ఉంది కాబట్టి మా వారిని ఫస్ట్ సర్వీస్ పంపిస్తాను, మంచి చర్చలు చెప్పేవారు. నేనేమో సెకండ్ సర్వీస్కి వస్తాను. ఫస్ట్ సర్వీస్లో చెప్పిన వాక్యం మా ఆయన నాకు చెప్తారు, సెకండ్ సర్వీస్లో చెప్పిన వాక్యం నేను ఆయనకే చెప్తాను. ఇద్దరు కలిసి సాయంత్రం మళ్ళీ మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఇట్స్ వండర్ఫుల్ ఐడియా కదా. ఇప్పుడు లైవ్ కూడా ఉంది, ఇంతకుముందు అయితే లైవ్ లేనప్పుడు నేను చెప్పింది. కానీ చూడరే ఈ రోజు నుంచి మీ కుటుంబంలో దేవుడు దీవించును గాక, మీ బిడ్డలను దేవుని కొరకు పెంచుదురు గాక. చివరిగా ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తున్నాను. అలా పెంచలేదండి, ఇవాళ పెరిగిపోయారండి, ఇప్పుడు ఏం చేయమంటారండి? చర్చికి రండి, దేవుడు నేర్పిస్తాడండి. సండే స్కూల్కి తీసుకురండి పిల్లల్ని. యవనస్తుల మీటింగ్ జరిగిందండి నిన్న, యవనస్తుల మీటింగ్ పంపించండి మీ బిడ్డల్ని. ఏంటండి, కల్వరి చర్చి యూత్ రాలేదు, బయట యూత్ అందరూ వచ్చారు నిన్న. పాపం వీళ్ళకి చాలా పనులు అంటాయి, తెగ పనులు, కంపెనీ పనులు, వర్క్. పనండి, నరకంలో పని ఉండదంట, ఇక్కడే చేసుకోండి. ఏంటండి, నరకంలో పని ఉండదు, పాతాళంలో పని ఉండదు, పరలోకంలో పని ఉండదా? పరలోకంలో మనం స్తంభముల వల్ల కూర్చుందాము అని ఉందా? పరలోకంలో పని లేదా? ఓయాద గీతం అంటే ఆగని ఆరాధనలు,
హల్లెలూయా, హల్లెలూయా. 2 రెక్కలతో కళ్ళు కప్పుకోడి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోడి, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతి గానాలు చేస్తున్న పరలోకంలో నువ్వు అలాగ చర్చిలో కలవరి చర్చిలో కూర్చోదాం అనుకుంటున్నామా? పరలోకంలో స్తుతించటం పనండి, ప్రార్థించటం పనండి. ప్రేయర్ ఇస్ వర్క్. యు ఆర్ ఎ లేజీ ఫెలో, దట్స్ వై యూ డోంట్ ప్రే. సోమరవాడు ప్రార్థన చెయ్యలేడు, సోమరవాడు మోకరించలేడు, సోమరివాడు హృదయం తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేయలేడు. ప్రార్థన అనేది ఒక పని, పోరాటం. అపవాదితో ఈ లోకంలో ప్రార్థన అంటే సాతానుతో పోరాడుతూ, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో పోరాడుతూ, సాతాను చేతుల్లో చిక్కుకున్న రోగుల్ని, బలహీనుల్ని, పాప బంధకాలలో ఉన్నవారిని పీకటం, లాక్కరావటం, విడిపించటం ప్రభు కొరకు ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు? అలవకుండా సలవకుండా చిలక పలుకులు ప్రార్థన చేస్తూ ప్రార్థన అనుకుంటున్నారా? ప్రార్థనలో పోరాడు. ఎపప్రోదతు గురించి పౌలు చెప్పాడు, అతను మీకోసం ప్రార్థనలో పోరాడేవాడు. వదలొద్దయ్యా, అతన్ని వదలొద్దయ్యా, ఆ వ్యక్తిని రక్షించయ్యా అని గిచ్చుకొని మరొకరి కొరకు మనం విజ్ఞాపన చేయటం అనేది నిజమైన ప్రార్థన. చిన్నపిల్లలు ప్రార్థన చేయటం నేర్చుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళైనా ప్రార్థన వీరులు అవుతారండి. దానియేలు తల్లి ఎవరో మనకి బైబిల్లో చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఆమె ప్రార్థనా పరురాలు. దానియేలు తల్లి ప్రార్థనా పరురాలు కాబట్టే ఆమె బబులోనికి వెళ్ళిపోయినా, అన్యుల దేశంలో ఉండవలసి వచ్చినా, అటువంటి కల్చర్ మధ్య పెరిగినా, అటువంటి యవనస్తులందరి మధ్య ఉన్నా, అటువంటి వాతావరణంలో ఉన్నా, అటువంటి రాజ్యాంగంలో ఉన్నా సమ్మతం అనలేదు. ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయటం మానలేదు. తన దేహాన్ని దేవుని మందిరంగా కాపాడుకోవటం మానలేదు. శోధన వచ్చిందండి, పరిస్థితులు మారిపోయాయండి, అలాంటి పరిస్థితి వచ్చేసాయండి అంటున్నారు. కాదు, నీ పెంపకం సరిలేదు, నువ్వు పెరిగింది సరిలేదు. ఇప్పుడు పెరుగు దేవునిలో, ఇప్పుడు పెరుగు రక్షించబడ్డావు కదా. ఇప్పుడు రక్షించబడ్డ పిల్లవాడివి నువ్వు పాలను అపేక్షించు. తల్లి పాలు తాగిన బిడ్డలకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందంట. తల్లి పాలు తాగి పెరిగిన బిడ్డలు 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. డబ్బా పాలు తాగిన వాళ్ళు డబ్బాలాగే ఉంటారు. ఇప్పుడు అన్నీ డబ్బా పాలే. అందుకే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చెకప్లు, మెడికల్ చెకప్లు, విటమిన్ డెఫిషియన్సీ, అది ఇది అది. ఏంటంటే తల్లి పాలు శ్రేష్టమైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం. వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి నీ హృదయంలో భద్రపరుచుకుంటే శోధనకు నువ్వు లంగావు, నీ క్యారెక్టర్ స్ట్రైట్గా ఉంటుంది. ఎంతమంది నీ చుట్టూ ఎన్ని రీతిలుగా చెడిపోతున్నా సరే, ఎన్ని రీతిలుగా నువ్వు శోధించినా సరే నువ్వు నిలబడగలుగుతావు. డేర్ టు బి డిఫరెంట్. నేను ప్రత్యేకం, నేను దేవుని బిడ్డను, నేను చెయ్యను, నేను తాగను, నేను తినను, నన్ను ఎవడు మార్చలేడు, నేను ప్రభు బిడ్డని, ఈ లోకానికి బెండవని నేను, వంగని నేను, గాలి కొట్టుకుపోను నేను. ఎదురు నిలబడగలుగుతాం. రోషం తెచ్చుకోండి. ఇప్పుడైనా మీరు ఎప్పుడు పెరిగారో వదిలేయండి. అది ఇప్పుడు దానికి జరిగిపోయిన దాని గురించి దిగులు పడతాం సరికాదండి. పాపంలో పడ్డా, అప్పుడు అలా చేసా, ఇప్పుడు అలా చేసా, అప్పుడు అలా అయిపోయింది. చిచ్చి, మా అమ్మ నన్ను సరిగ్గా నన్ను పెంచలా. దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. ఏంటంటారు అది? పాతది ఆలోచించుకుంటున్నాడుగా డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి, ఏం చేయవు, కూర్చొని ఉంటాం. ఏం చేయాలి అని ఆలోచించి కూర్చుంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి. చేయాలనుకుంటావు, చేయలేవు. ఇప్పుడు అందరికీ డిప్రెషను, నిన్నటి గురించిన డిప్రెషను, ఇవాళ గురించిన స్ట్రెస్, మళ్ళీ రేపు గురించి ఆలోచిస్తావు. రేపేమైపోద్ది, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, నేను అమెరికా ఎట్ట పోవాలి, నా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అదెలా ఇదెలా అని రేపటి గురించి చింతించడం యాంగ్జైటీ. ఇంగ్లీష్లో 3 మాటలు: డిప్రెషను, స్ట్రెస్, యాంగ్జైటీ. డిప్రెషన్ అంటే నిన్ను తలంచుకొని బాధపడతాం. స్ట్రెస్ అంటే ఇవాళ ఒత్తిడికి ఊరికి ఆలోచించుకొని ఫ్రెష్ అయిపోతాం.
యాంగ్జైటీ అంటే రేపటి గురించి ఆలోచించి, యాంగ్జైటీకి తెలుగులో ఏమంటాం? ఆతృత. కృంగుదల, ఒత్తిడి, ఈ 3 జబ్బులు ఉన్నాయంట. బీపీ, షుగరు, థైరాయిడ్ లాగా. ఏంటంటే ఈ జబ్బులకి క్రైస్తవులు కూడా లోనైపోతున్నారండి. క్రైస్తవుడైతే జబ్బులు రావా? ప్రవక్తకు రాలేదా డిప్రెషను? ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది ఆయనకి డిప్రెషను? ఎస్తేరు చంపుతానంది. ఎస్తేరు కదా. అబ్బా, మీకన్నా బైబిల్ తెలుసమ్మా. అది కూడా లేడీస్ పేరు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళు ఒక్కళ్ళనే చెప్తారు. చూడు, ఎవరంటే చంపుతానంది? ఇజ్రాయెల్ చంపేస్తంట. ఇంకా నేను చచ్చిపోతే బాగుండు, ఆడదాని చేతిలో నేను చచ్చిపోవాలి, ఆడదాని చేతిలో చచ్చిపోవాలా? అయిపోయిన దాని గురించి భయపెట్టే మాటల గురించి భయపడకండి. మాటలు కోటలు దడతాయంట, కాలు మాత్రం గడప. అందరూ అన్ని పెట్టిన హేతువు లేని శాపము తగలకపోవును అనుదిన ధ్యానంలో చెప్తే చాలా రెస్పాన్స్ వచ్చింది నాకు. అయ్యా, మమ్మల్ని పక్కింటోళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు, శాపాలు పెట్టారు, అయ్యో ఆ శాపాలు వస్తాయని ఏడుస్తా పడుకున్నాం రాత్రంతా. పొద్దునే వాక్యం పెడితే హేతువు లేని శాపము తగలకపోవును అని వాక్యం విన్నాక మాకు ధైర్యం వచ్చింది, మాకు విశ్వాసం వచ్చింది. ఎవడేమనుకున్న దేవుడు మాకు తోడుంటే మాకే కీడో రాదు. వాక్యం వినండి, మీ స్ట్రెస్ తగ్గుద్ది, మీ ఒత్తిడి తగ్గుద్ది, మీ డిప్రెషన్ నుంచి బయటపడతారు. మీ రేపటి గురించి చింతించొద్దు, రేపటి విషయాలు రేపు చూసుకుంటాయి. నువ్వు ఈరోజు బిడ్డను సరిగా పెంచు, వాడి భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించనే అక్కర్లేదు. నువ్వు ఈరోజు దేవునితో నమ్మకంగా సరిగా ఉండు, రేపటి గురించి నువ్వు చింతించిన అవసరమే లేదు. అయిపోయిన దాని గురించి నువ్వు బాధపడడం వలన నువ్వు మళ్ళీ తండ్రి అయ్యలేవు. వాడు నీ కొడుకు 20 ఏళ్ల కుర్రోడు 2 సంవత్సరాల పిల్లోడు అవ్వడం. నువ్వు ఎంత అనుకున్నా ఇప్పుడు ఏం చేయలేవు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే బ్రింగ్ దెమ్ టు దిస్ చర్చ్. దేవుని ఇంటికి తీసుకురా. దేవుని ఇంటిలో నేర్చుకుంటారు వారు, దేవుని వాక్యంలో నేర్చుకుంటారు. ఐ డోంట్ నో మీకు ఎంతమంది దీవించబడతారో తెలియదు, కానీ నేను ఎప్పుడు వాక్యం చెప్పినా ఐ మేక్ ఇట్ యాజ్ ప్రాక్టికల్ యాజ్ ఐ కెన్. ఏదో థియరీ చెప్పేసి కాకుండా మీకు అనునయించుకోవడానికి మన వ్యక్తిగత ప్రాక్టికల్ లైఫ్లో ఎలాగూ వాక్యాన్ని ఉపయోగించుకొని బ్రతకాలి, భార్య భర్తలుగా ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా పెంచాలి, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, వివాహాలు నిర్ణయాలు ఎలా చేయాలి అనే విషయాలు అన్ని బైబిల్లో ఉన్నాయి. వాటిని అప్లికేషన్ మీకు అనునయించుకునేటట్టుగా వివరిస్తున్నప్పుడు అది ఎంత చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు. చాలామంది ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు ఈ చర్చికి వచ్చిన కొత్తలో ఏమీ తెలియని వాళ్ళు, ఇల్లు ఎలా పెట్టుకోవటమో కూడా తెలియని వాళ్ళు, కుటుంబం ఎలా కట్టుకోవాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, భర్తతో ఎలా మాట్లాడాలో, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియని వాళ్ళు ఇవాళ ద బెస్ట్ పేరెంట్స్గా ఉన్నారు. చక్కగా వారు మెయింటైన్, అప్పులు పాలైపోయి గందరగోళంగా ఉన్నవాళ్ళు ఇవాళ అప్పు లేకుండా వాళ్ళకున్న దాంతో సంతృప్తి చెంది దేవుని కొరకు వారి కుటుంబాలను పెంచి బిడ్డలను యోగ్యులుగా పెంచి దేవుని కొరకు సాక్షులు నిలబెట్టారండి. అందుబట్టి నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తుంటాను. హల్లెలూయా. నాకేదో గడియారం ముళ్ళు చాలా డేంజర్ మార్క్ వెళ్ళిపోయినట్టు అనపడింది. చూడనా, నేను ఆపకపోతే వచ్చే వారం మళ్ళీ రారు కొంతమంది. మీరు మళ్ళీ రాకపోయినా పర్వాలేదు, నేను చెప్పాల్సింది చెప్పకుండా పంపను. ఇక బతుకులో ఎప్పుడు రాకపోయినా మీరు విన్నది సరిపోయినంతగా వినిపి పంపించేస్తాను. నాకు వేరే వాళ్ళు వస్తారు, నాకేం సమస్య లేదు, నాకు సమస్య లేదు. నువ్వు పోతే వేడొకడు వస్తే ఆ సీట్లో కూర్చుంటాడు. సీట్ ఖాళీ ఉండదు కల్వరి చర్చిలో సీట్ ఖాళీ అవ్వదు. నువ్వు పోతే నీ సీట్ ఇంకొకటి రెడీ. యూదులకు సహాయం మరొక దిక్కు నుంచి వస్తుంది, నువ్వే నష్టపోతావు పోతే.
అలక్కండి, నా మీద అలక్కండి. నా మీద అలకండి, దేవుని మీద అలక్కండి, మందిరం మీద అలక్కండి. ఎవరు దయచేసి మీకేమైనా కోపం ఉంటే నన్ను తిట్టండి, లేకపోతే కొట్టండి, కానీ మందిరానికి రావడం మానేయకండి. అది మీకు నష్టం, మీకు నష్టం. ఉపవాస ప్రార్థనకు రావాలని పొద్దున్నే 10 గంటలకి రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్తానికి రెడీ అయ్యి కూర్చుంటే ఫ్లైట్ లేట్ అన్నారు. ఎప్పుడు రావాల్సింది, ఎప్పుడు వచ్చింది తెలుసా? నాకు టైమింగ్ ఇప్పుడు గుర్తు రావట్లే. 2:30కి ఎప్పుడు వచ్చింది, 1:30కో 1:30కి 2:30కి వచ్చింది. అంటే ఇంకా వర్షం వచ్చింది, హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి, మళ్ళీ అప్పుడు బయలుదేరుతుంది మళ్ళీ చెన్నైకి. అది అసలు విజయవాడ హైదరాబాద్ నుంచి కదలలేదు ఫ్లైట్. అది కదులొచ్చి ఎక్కే వరకు మేము కూర్చోవాల్సి వచ్చింది అక్కడ. ఏమెంత లేట్ చేసావు? నేను ఎక్కను ఫ్లైటు అంటే అక్కడే ఉంటా, ఇక్కడ ఫాస్ట్ పేరు రాలేదు. రెడీ అవుతుంది అంటే తొందరగా రెడీ చేయమంటే, అయ్యా మిమ్మల్ని సేఫ్టీగా తీసుకెళ్ళాలా లేదా అని అడిగాడు ఒక ఆయన. తొందరగా రెడీ చేయమంటే ఎక్కడి అయిపోయింది. సేఫ్టీగా ల్యాండ్ అవ్వాలి కదా, వాళ్ళు కరెక్ట్గా రిపేర్ చేయాలి కదా. తొందర తీసుకురాయ్యా పూరి అన్నాను పొద్దున్న. మన సోదరుడు ఒక ఆయన వచ్చాడు, తొందర తీసుకురామన్నాను, తొందర తీసుకొచ్చేసాడు. ఏంటంటే ఉడకలా. అప్పుడు అనుకున్నా, తొందర చెప్తే ఇదే కావాలి డేంజరు. తొందర తెచ్చేయమంటే ఉడకబెట్టకుండా బియ్యం తెచ్చి పెట్టేస్తాం ఏంటమ్మా. అందుకని కొన్నిసార్లు మనం కనిపెట్టాలి. మీరు తొందర చెప్పండి వాక్యం, మేము పోతామంటే పచ్చిబియ్యం మీటి పంపించమంటారా? మీకు ఉండండి, బాగా ఉడకాలి, మీ పొట్టలో ఉడకాలి. అది ఇప్పుడు మళ్ళీ ఉడికిందా లేదా, జీర్ణమైందా లేదా, తిన్నదేమవ్వాలి, జీర్ణమై ఎక్కడికి వెళ్ళాలి? రక్తంలోనికి వెళ్ళాలి. అప్పుడే మీకు బలం వస్తుంది. పొట్టలో కూర్చొని మనం ఆన్ చేసుకుంటే ఏముండదు అక్కడ. పొట్టలో ఉన్నది ఎక్కడ వెళ్ళాలండి? దాన్ని సారం దిగాలి. ఏం దిగిందో చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ఇంక లాభంలా చెప్పండి. ఒకవేళ ఈ వయసు అయిపోయిందేమో, 12 years లోపల బాలుడే. బీ పేషెంట్ విత్ దెమ్. ఓపికతో చెప్పండి, ప్రేమతో చెప్పండి, చేస్తూ చెప్పండి, మాదిరి చూపించండి, ప్రేయర్తో చెప్పండి, ప్రార్థించి చెప్పండి. వినని వాడికి ప్రార్థనతో చెబితే వింటాడండి. ప్రార్థన లేకుండా 100 మాటలు చెప్పే బదులు ప్రార్థనతో ఒక్క మాట చెప్తే అవతల వారి హృదయం సిద్ధపడద్దు, కాబట్టి విధేయులు అవుతారు. నా బిడ్డలకు నేను అలాగే పెంచాను. 10 మాటలు నేను చెప్పలా, కొట్ల, కానీ వాళ్ళ కోసం రాత్రంతా ప్రార్థన చేస్తే పొద్దున ఒక మాట చెప్తా, అంతే. ఒక్క మాట చెప్తా, ఇప్పుడు కూడా అంతే, ఒక్క మాట చెప్తా. వాళ్ళు ఇప్పుడు అడిగితే అంటారు, మా డాడీ సైలెంట్గా ప్రార్థన చేస్తాడు, మా డాడీ సైలెంట్గా ప్రార్థన చేస్తాడు చెప్తుంటే నాకు ఆశ్చర్యం. ఓహో, భలే అబ్జర్వ్ చేశారు నన్ను వీళ్ళు. ఏది చెప్పినా సరే అంటాడు, ప్రార్థన చేస్తాడు. దాని సొల్యూషన్ ఒక్క మాటలో వచ్చేస్తుంది ప్రార్థన తర్వాత. లేకపోతే మనం దాన్ని లోకరీతిగా వివరించాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవతలడికి ఎక్కదు. కాబట్టి మీరు ప్రార్థన ఇంట్లో పెట్టండి, ప్రార్థనకు రండి. బుధవారం, గురువారం, శుక్రవారం ప్రార్థనకు రండి. రోజు వాక్యం వినండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు ముందుగానే, నిన్న యూత్ మీటింగ్ బాగా జరిగింది, చాలా ప్రాక్టికల్ ప్రశ్నలు అడిగారు, మంచి ఆన్సర్స్ దొరికాయి. వాక్యం ద్వారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా కన్విక్షను, ఒక రియలైజేషను, ఒక అసలు ఏంటి మా పరిస్థితి ఏంటని వాళ్ళు అర్థం చేసుకోవడానికి డిస్కషన్స్ పెట్టినప్పుడు, గ్రూప్ చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకున్నారు, వాళ్ళ టెంప్టేషన్స్ ఏంటో చెప్పుకున్నారు. సో యూ అనలైజ్ చేసుకున్నప్పుడు, ప్రాబ్లం తెలిసినప్పుడు సొల్యూషన్ ఈజీగా కనిపెట్టవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు నీ రోగం ఏంటో డయాగ్నోస్ చేస్తే నీకు మందు ఇవ్వడం చాలా సులభం. వాడు చాలా టెస్టులు చేసి నిన్ను అన్ని తిప్పలు పెట్టేది ఎందుకంటే నీ రోగం ఏంటో అర్థం కాక, ఏ స్టేజ్లో ఉంది అర్థం కాక, స్కానింగు, ఎక్స్రేస్, బ్లడ్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్టు అవన్నీ చేస్తారు. వన్స్ దే ఫైండ్ ద డిసీజ్, ఇట్ ఈస్ ఈజీ టు ట్రీట్. నీ సమస్యకు ఏంటో నీకు తెలిస్తే దాన్ని దేవుని దగ్గర చెప్పితే చిటికలో నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. నిలబడదాం. ఏంటో చెప్పమన్నాను, మీరు చెప్పలేదు. మీ పిల్లలకు నేర్పించండి. మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే
వాళ్ళని దేవుని మందిరానికి నడిపించండి. మీరు అలా పెరిగి పెద్దవాళ్ళు అయి ఉంటే ఇప్పుడు దేవుని వాక్యము ద్వారా మీరు సిద్ధపడండి. వాక్యము బోధించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్షించుటకు. ప్రభువునందు ఏ శిక్ష? ఒక మాట ఉంది అక్కడ, ఒక మాట. నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరంగా ఉంది. మీరు ఇంటికి వెళ్తే బైబిల్ తీయరు కనుక ఇప్పుడే తీయండి. ఎందుకు తీయమండి, తీస్తామండి అంటారేమో ఒక్కళ్ళన్నా అనుకుంటే, అబ్బే భలే చెప్పేశారు మా సంగతి అన్నట్టే ఉన్నారు అంతే. 3వ అధ్యాయం 17వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరముగా ఉన్నది. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. అది నీతి యందు శిక్ష, ఉట్టి శిక్ష కాదు, కర్రలతో కాదు, శిక్షించుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచి ఒక్క నిమిషం మీరు ఒక్క మాట చెప్పండి. ఇంటికి యజమానిగా నా బాధ్యత నేను చేయటానికి సహాయం చేయ. తండ్రిగా నా బాధ్యత చేయడానికి, పురుషుడిగా నా బాధ్యతలు నేను తీసుకునడానికి, నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నా బిడ్డలను పెంచుకునే విషయంలో, వారికి కావలసిన గుణశీలతలను నేర్పించే విషయంలో, మా పిల్లలను పెంచడం మాకు నేర్పించు నాయన. మా బిడ్డలను యోగ్యులుగా చేయుటకు మాకు సహాయం చేయ తండ్రి. యెహోవా తండ్రులు మా కొద్ది కాలమే మాతో ఉన్నారు, మమ్మల్ని సరైన క్రమంలో పెంచలేదు. కానీ ఇవాళ మా పరలోకపు తండ్రిగా నీవు ఉన్నావయ్యా. నీ వాక్యమును మమ్మల్ని తీర్చిదిద్దునట్లుగా నీ వాక్యము నాయన మమ్మల్ని సరిదిద్దుతూ ఉన్నందుకే వందనములయ్యా. నీ వాక్యము ద్వారా నీ జ్ఞానమును నేర్చుకోవడానికి, మా జీవితాన్ని మార్చుకోవడానికి, మా అలవాట్లు మార్చుకోవడానికి, నీలాగా పరిపూర్ణులుగా పర్ఫెక్ట్గా మారడానికి మాకిచ్చిన సంఘము కొరకు వందనాలు, మాకిచ్చిన వాక్యము కొరకు వందనం, మమ్మల్ని నడిపించడానికి ఇచ్చిన పరిశుద్ధాత్మని కొరకు వందనములయ్యా. వాక్యమునకు లోబడుటకు, నీ ఆత్మ ప్రేరేపణలకు లొంగుటకు మాకు సహాయం ఇచ్చి, లోకస్తులకి మాకు వ్యత్యాసం కనబడినట్లుగా మా మడ్డుతనము నుండి, మా అగ్లీనెస్ నుండి, మా డిజార్డర్ నుండి, మా అపవిత్రత నుండి, పితృ పారంపర్యమైన మా వ్యర్థ ప్రవర్తన నుండి మమ్మల్ని విడిపించిన ఆయన నీ బిడ్డలుగా మారాము. మేము నీ పిల్లలమయ్యా. నీ స్వభావాన్ని మా జీవితాల్లో రిఫ్లెక్ట్ చేయగలడానికి నిన్ను బోలు జీవించుటకు సహాయం చేయన. నీకున్న శాంతము, నీకున్న ప్రేమ, నీకున్న పరిశుద్ధత, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న ఆసక్తి, నీవు జీవించిన విధానములో మేము ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని దర్శించు నాయన. మందిరం అనే పాఠశాలలో మేము నేర్చుకోవడానికి సహాయం చేయి. ఒకళ్ళ ప్రార్థనని వ్యాయామములో మేము ఆధ్యాత్మిక బలము పుచ్చుకొనుటకు సహాయం ఇచ్చి, నిన్ను ఆరాధించడంలో పరలోకపు అనుభూతిని పొందుటకు సహాయం ఇచ్చి, ఈ వాక్యము హెచ్చరికలు తీసుకొనుటకు, గద్దింపులు తీసుకొనుటకు, మమ్మల్ని మేము దిద్దుకొనుటకు, క్రమపరుచుకొనుటకు, ఆధ్యాత్మిక బలము పుచ్చుకొనుటకు నాయన సహాయం చేయండి. నీ రూపురేఖలు మాలో కనబడని అయ్యా. పాతాదాము తొంగి చూస్తున్నాడయ్యా మాలో. మా కుటుంబాలను మా చేతులారా కూల్చుకుంటున్నామయ్యా. మా బిడ్డలకు అన్నీ చేస్తున్నావు. వారి ఆత్మల గురించి ఆలోచించడం లేదు, వారి రక్షణ గురించి ఆలోచించడం లేదు. మా యవ్వనస్తులు 13 దాటే లోపలికి రక్షించబడి బాప్తీసాలు పొందిన సాక్షులుగా మారాలయ్యా. ఆ గురితో మా బిడ్డలను పెంచుకోవడానికి సహాయం చేయి.
సాతాను ఎంగిలి చేయకముందే, లోకము వారిని ఆకర్షించి పాడు చేయకముందే మా బిడ్డలను ఆయన నీ కొరకు నిలబెట్టగలిగిన విశ్వాస ప్రార్థన మాదిరి జీవితాలు మాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థించాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఉదయం మా వైపు చూడయ్యా. మా బిడ్డలు యోగ్యులు కాకపోతే మా బ్రతుకులు మేము సాధించింది ఏమీ లేదు కదా. ఎంతో ప్రేమతో మా బిడ్డల కొరకు ఎన్నో త్యాగాలు చేశామని చెప్పుకున్నా ఆ బిడ్డలు నీ దృష్టిలో యోగ్యులుగా పెంచుకోలేకపోతే, వారు నీ మీద ఆధారపడేవారిగా వారిని పెంచలేకపోతే మా జీవితంలో మేము పడ్డ ప్రయాసంతా వ్యర్థమే కదా. మాకు నేర్పించు నాయన. పసిబిడ్డల ప్రాణము కొరకు నీ సన్నిధిలో మొరపెట్టే వారికి చేయండి. కుమారుల కొరకు యవన కాలములో అరుణోదయమున లేచి మొరపెట్టిన యోబు వలె ప్రార్థించే తండ్రులు లేపయ్యా. వాక్యమును హృదయము నింపుకొని పిల్లలతో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు వాటి విషయమే మాట్లాడే వారికి చేయండి ఆయన. లోక విషయాలు, లోక కార్యాలు కాక దేవుని విషయాలు, దేవుని మనస్సును, దేవుని పద్ధతులను మేము మాట్లాడుకోవడానికి, మేము అనుసరించడానికి, మా ఇల్లు ఒక చిన్న పరలోకముగా కాపాడుకోవడానికి సహాయం చేయాలి. కుటుంబంగా ఐక్యపరచును ఆయన. కుటుంబ ప్రార్థన దయచేతండి. భయంకరమైన ఈ లోకంలో ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా చెడుగు. యవనస్తులు పాపముతో ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ఎందుకు పనికిరాని వారిగా మారిపోతున్నారే. మా కళ్ళ ముందే ఎలాంటి పరిస్థితులు మేము చూస్తున్నప్పుడు, మా బిడ్డలు ఆ స్థితికి దిగజారక ముందే మేము మెలకువ కొట్టి ప్రార్థన చేయడానికి సహాయించి, నీ అందు భయభక్తులతో మా బిడ్డలను పెంచుకోవడానికి, నీ వాక్యముతో వారిని పెంచడానికి మాకు నేర్పించున్నాయి. మా బ్రతుకుల్లో తండ్రి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి క్రీస్తు యేసు యొక్క నవీన స్వభావాన్ని ధరించుకుని, పాతవి గతించినదిగో సమస్తము నూతనమైనవన్న ప్రకారం గతాన్ని గురించి ధ్యానిస్తూ, ఆలోచిస్తూ, దిగులు పడుతూ కూర్చునేవారిగా కాక, నీ చేతులకు మా జీవితాలు అప్పగించి రేపటి గురించిన ఆతృత లేకుండా నా కాలగతులు నా దేవుని చేతుల్లో ఉండవని నమ్ముటకు, నిన్ను ప్రేమించి నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.